గ్రంథంలో నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 22 verse 21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. క్షణతల్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్ములను మికిలిగా ప్రేమించినటువంటి యేసు స్వామి, ఈ పగటి వేళ మీ సన్నిధానానికి రావడానికి మీరు మాకు కృపను దయచేశారు. ఈ దిన మీ సన్నిధిలో గడుపుట మాకు మంచిదాయనని మిమ్మల్ని మహింపరిచే అవకాశాన్ని మాకు అందించారని దాన్ని బట్టి స్తోత్రిస్తున్నాం. ప్రార్థన ఆరాధన సమయాలలో మీరు మా మధ్యను సంచారం చేసి నీ ఉన్నతమైన పరలోకపు శక్తిని మా పైన కుమ్మరించి విశేషమైనటువంటి రీతిలో మీరు మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తోత్రిస్తున్నాం. ఈ సమయంలో కూడా చదవబడినటువంటి లేఖనపు మాటను మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి. విరిచి మాకు అవసరమైన మీ పరలోకపు ఆలోచనలు తెలియజేయండి. తద్వారా మేమెంతగానో దీవించబడినటువంటి వారముగా వసించుటకు సహాయ సహకారాలు అందించమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖనపు మాట యోబు స్నేహితుడైనటువంటి తేమానీయుడైన ఎలీఫజు చెప్పినటువంటి ఒక మాటగా మనం ఇక్కడ చదువుకుంటున్నాం. 22వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు తేమానీయుడైనటువంటి ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను అని మనం చదువుకుంటున్నాం. ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే ఒక మాట నన్ను ఈ రోజున మీతో పంచుకోవడానికి ప్రేరణ కలిగజేసి ఆ లేఖనపు మాటలో నుండి కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవడానికి ప్రభు అయిన దేవుని ఆత్మ నన్ను ప్రోత్సహించింది. ఏమిటని చూసినట్లయితే, దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము, నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానము, నీకు మేలు కలుగుతుంది. అంటే ఈ మాట నేను వ్యతిరేకమైనటువంటి భావంలో తిరిగి చూస్తున్నట్లయితే బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుడు అపరిమితంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ కుటుంబాల గొప్ప నెమ్మదిని ఇవ్వబోతున్నాడు, గొప్ప సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన నీ కార్యం నెరవేర్చబోతున్నాడు. వాక్యంలో మనం చదువుకున్నాం, వాగ్దానంగా దేవుడు ఏం చెప్పాడంటే, యెహోవాను నీ మార్గమును ఆయనకు అప్పగించండి, ఆయనను నమ్ముకోనండి, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు అని మనం వాగ్దానాన్ని పొందుకున్నాం. ఆయన మార్గానికి మనం అప్పగించుకోవడం ఏంటో ఈరోజు నేర్పించబోతున్నాడు. ఆయన నమ్ముకోవడం గురించి మనం విన్నాం. ఏ సమయాల్లో నమ్ముకోవాలి? దుఃఖ సమయంలో నమ్ముకోవాలి, ఎండిపోయిన సమయంలో నమ్ముకోవాలి, ఎగతాళి చేస్తున్నటువంటి సమయంలో నమ్ముకోవాలి, భయంతో ఉన్నటువంటి సమయంలో నమ్ముకోవాలి. మరి తుఫాను వంటి సమస్యలు సతమతమయ్యే పరిస్థితులు మనకు ఎదురుగా ఉన్నప్పుడు, పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు నమ్ముకోవాలి. అప్పుడు నమ్ముకున్నప్పుడు దేవుడు వాటి మధ్య మనకు కార్యం నెరవేరుస్తానని వాగ్దానం చేశాడు. మరి ఇప్పుడు ఆయన మార్గానికి మన మార్గాన్ని అప్పగించుకోవాలి. మన మార్గము దేవుని మార్గానికి అప్పగించుకోవాలి. ఎప్పుడు దేవుడు మనకి మేలు కలుగు చేస్తాడు, ఎప్పుడు మన కుటుంబంలో సమాధానం కలుగు చేస్తాడు అంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల, చెప్పండి అందరూ ఒకసారి, దేవునితో సహవాసం చేసిన ఎడల మనకు సమాధానము, మనకు మేలు కలుగుతుంది. ఈ మాటని మరొక యాంగిల్లో చూస్తే, మరొక కోణంలో చూస్తే, అంటే దేవునితో సహవాసం లేకపోతే, దేవునితో సహవాసం చేయకపోతే ఏంటి? అసమాధానము, కీడు జరుగుతుంది. సహవాసం చేస్తే ఏమో మేలు, సమాధానం. సహవాసం చేయకపోతే కీడు, అసమాధానం. అంటే మన కుటుంబాలలో అసమాధానం ఉంటుంది, మన కుటుంబాల్లో కీడు జరుగుతుంది, మన కుటుంబాల్లో అనేకం జరగటం లేదు. అంటే ఒక్కసారి నీకును దేవునికి ఉన్నటువంటి సహవాసాన్ని, నీకును దేవునికి ఉన్నటువంటి ఐక్యతను, నీకును దేవుని యొక్క సన్నిధానానికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ని ఒక్కసారి నువ్వు పరిశోధించుకొని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. కొన్ని కష్టాలు వెంబడి కష్టాలు వస్తాయి, కొన్ని సీరియల్ లాగా వస్తూనే ఉంటాయి, కొన్ని ఇబ్బందులు
వెంబడి ఇబ్బందులు వస్తాయి, కొన్ని నష్టాలు వెంబడి నష్టాలు వస్తూనే ఉంటాయి, కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి, కొన్ని భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మనకు ముందుగా పరిగెడుతూనే ఉంటాయి. ఏంట్రా బాబు 10 అడుగులు ఎక్కితే 25 అడుగులు జారిపోతున్నామా అన్నటువంటి పరిస్థితులు మనకు అనేకం సంభవిస్తూ ఉంటాయి. అయితే వాటన్నిటిని సంభవిస్తూ తలపెట్టుకొని ఏడవటం కాదు, తలపెట్టుకొని బాధపడడం కాదు. వీటికి కారణం ఏమిటని పరిశోధించినట్లయితే మొట్టమొదటిగా నాకును దేవునికి ఉన్నటువంటి ఐక్యతలో ఎక్కడైనా తేడా ఉందా, నాకును దేవునితో ఉన్నటువంటి సహవాసంలో ఎక్కడైనా తేడా ఉందా? దేవునికి నాకు ఉన్నటువంటి ఐక్యత, దేవునికి నాకు ఉన్నటువంటి సహవాసం అంటే ఏమిటంటే దేవుని మందిరానికి సహవాసానికి వచ్చి వెళ్తున్నాం కదా, పెనియోలు ప్రార్థన సహవాసంలో మేము ఉంటున్నాం కదా, క్రమం తప్పకుండా ఆదివారాలు వస్తున్నాం, క్రమం తప్పకుండా గురువారాలు వస్తున్నాం, క్రమం తప్పకుండా 3వ శుక్రవారం ఉపవాస ప్రార్థనా దినాల్లో వస్తున్నాం, క్రమం తప్పకుండా 1వ తారీఖు వాగ్దానపు ఆరాధనకు వస్తున్నాం, క్రమం తప్పకుండా ఇతర ఆయా క్రమాల్లో పాల్గొంటాం, మరి సహవాసానికి వచ్చి వెళ్తున్నాం కదా అనుకుంటాం. గమనించి చాలా మందికి క్రైస్తవ మందిర సహవాసం, ఆరాధన మందిరంలో సహవాసం అంటే ఏమనుకుంటారంటే మనం విశ్వాసంగా కలిసి కూర్చొని కాసేపు దేవుని స్తుతించి ఆరాధన చేసి వాక్యం విని కానుక అర్పించి చివరి ఆశీర్వాద ప్రార్థనతో వెళ్ళిపోవడం అనుకుంటారు. కానీ ఇక్కడ సహవాసం అంటే తోటి వారంగా కలుసుకుని ఒక కంపానియన్షిప్గా, ఒక ఫెలోషిప్గా ఇక్కడ మనం ఫెలోషిప్ కలిగి ఉండటం కాదు, నీవు దేవునితో ఒక ఫెలోషిప్ని ఇక్కడ ఏర్పరచుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి నీవు ద రిలేషన్, ద ఫెలోషిప్ విత్ ద హెవెన్లీ ఫాదర్ త్రూ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా పరలోకపు దేవునికి ఒక ఐక్యతను ఏర్పాటు చేసుకోవాలి. సహవాసం అంటే అది. సహవాసం అంటే ఫెలోషిప్ అంటే ఏమనుకుంటారంటే సంఘంగా కలిసి షాపింగ్లకు వెళ్ళటం, సంఘంగా కలిసి భోజనాలు ఏర్పాటు చేసుకోవడం. ఈ దినాల్లో చాలా కుటుంబాలు చూస్తే ప్రార్థనలు పెట్టుకోండి అయ్యా, స్తుతి కూడికలు పెట్టుకోండి అయ్యా, సంవత్సరంలో ఒక్కసారైనా మీ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు సంవత్సరం ఆరంభించినప్పటి నుంచి సంవత్సరం చివరి లోపల ఒక్కసారైనా మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోలేరా అని అడిగితే వెంటనే ఎందుకు పెట్టుకోలేమంటే అంతమందికి భోజనాలు ఎలా పెట్టాలని ఆలోచిస్తారు. కానీ అంటే ద ఫెలోషిప్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్, ద ఫెలోషిప్ బిట్వీన్ టూ బిలీవర్స్, ఇద్దరు విశ్వాసుల మధ్య ఐక్యతను అనుకుంటున్నారు. కానీ ఆ యొక్క సహవాసం అంటే దేవునికి మనకును పరిశుద్ధాత్మ ద్వారా అనుసంధానం గావించబడే ఒక ప్రత్యేకమైనటువంటి సమయం అని ఆలోచించట్లేదు. భోజనాలకు రండి అని కూడికలకు పిలిచే వాళ్ళు ఉంటున్నారు. అన్ఫార్చునేట్గా ఈ రోజున కూడా ఆయా కుటుంబాల్లో కూడికలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఘనంగా దేవుని మహింపరచడానికి పోయి ఎంత శ్రేష్టమైన ఉత్తమమైన విందు మనం చేస్తామా, వాటికి వచ్చినటువంటి వారు భోజనాల సమయంలో పాల్గొంటున్నామా అనుకునేది ఫెలోషిప్, సహవాసం అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి సహవాసం అంటే దేవునికి నీకును పరిశుద్ధాత్మ ద్వారా ఒక ఐక్యతను కలిగి ఉండటం సహవాసం. ఒక దేవునితో నీకు ఒక సహవాసం ఉంటే, దేవునికి నీకు ఒక ఐక్యత ఏర్పడితే, అంటే దేవుని వాక్యం వారధిగా ఉండి నిన్ను ఆ యొక్క ఐక్యతలోనికి నడిపించగలిగినట్లయితే దేవుడు నీ కుటుంబంలో సమాధానాన్ని, దేవుడు నీ కుటుంబంలో మేలులు చేయక మానడు. ఒక కుటుంబంలో సమాధానం కలిగి ఉండట్లేదంటే కారణం, ఒక కుటుంబంలో మేలులు కలగలేదంటే కారణం ఏమిటి అని అడిగినట్లయితే దేవునితో ఉన్నటువంటి సహవాసం సరిగా లేదు అని అర్థం. ఇక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉంది. ఏమని అంటే యోబు గ్రంథం 2 విధాలుగా 2 కార్యాలు తెలియజెప్పే గ్రంథం, అద్భుతమైనటువంటి గ్రంథం యోబు గ్రంథం. ఒకసారి మా ఇంటికి నేను విశ్వాసిగా ఉంటున్నటువంటి రోజుల్లో ఒక దైవ సేవకుడు మా ఇంటికి వచ్చాడు. చాలా అభిషిక్తుడైనటువంటి దైవజనుడు, దేవుని చేత బలంగా ఆ రోజుల్లో బలంగా వాడబడేవారు. మేము చెన్నైలో ఉండే రోజుల్లో ఒక రోజున వచ్చి దేవుని మాటలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతూ యోబు గ్రంథంలో నుంచి వాక్యం చెప్పారు. నాతో వెళ్తూ బ్రదర్, మీరు యోబు గ్రంథం ఈ రాత్రి చదివి చూడండి, రేపు మీ కుటుంబంలో ఒక క్షేమాన్ని దేవుడు కలుగు చేస్తాడు అని చెప్పాడు. నాకు పెద్దగా అప్పుడే దేవుళ్ళకి వచ్చి 3-4 నెలలు అయి ఉంటుంది, పెద్దగా ఏం తెలియదు. అసలు బైబిల్ చదవటం కూడా ఏదో ఒక 6 పేజీలు 5 పేజీలు కూడా చదివేలా కదా, ఒక పేజీ చదివేసి కీర్తనలో ఏదో ఒకటి చదివాం అన్నట్టుగా ఉండేటువంటి ఆ రోజులు. అయితే ఆ రోజున ఆయన చెప్పి వెళ్ళిన తర్వాత ఎందుకో ఎంత రాత్రి అయినా సరే 42 అధ్యాయాలు ఉన్నాయి, చదివేసి ముగించేసి పడుకోవాలి అని నిద్ర వస్తున్నా కూడా కంటి రెప్పలు ఇలా పెట్టుకొని మరి ఆ రోజు రాత్రి ఆ 42 అధ్యాయాలు చదివి పడుకున్నాను. నిజంగానే ఆ తర్వాత దినాల్లో నా జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పు నా దేవుడు కలుగు చేయటం ఆరంభించాడు. యోబు గ్రంథము 2 విషయాలను డీల్ చేస్తుంది. ఏమిటి అని అడిగినట్లయితే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్న పళంగా మొత్తం
మొత్తాన్ని కోల్పోయి చివరికి ఆస్తిపాస్తులు అన్నీ కోల్పోయి 10 మంది పిల్లలు కూడా అతని జీవితంలో అందరూ దూరం అయిపోయి ఇవన్నీ కాకుండా నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు కూడా వ్యాధిగ్రస్తుడై సమాజం అంతా చీదరించుకుని కట్టుకున్న భార్య సైతం చీకొట్టినటువంటి భయంకరమైనటువంటి కష్టాన్ని అనుభవించినటువంటి, అంటే కష్టాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అని అడిగినట్లయితే యోబునే పోలుస్తారు. అతనిలాగా కష్టపడినటువంటి వాళ్ళు ప్రపంచంలో మరొకరు ఉంటారా అన్నంతగా యోబు గ్రంథంలో అతను పడినటువంటి కష్టం, అతను అనుభవించినటువంటి వేదన, అతను అనుభవించినటువంటి దుఃఖము చాలా క్లియర్గా రాయబడింది. అంతేకాకుండా యోబు గ్రంథము తర్వాత దశల్లోకి వచ్చేసరికి ఆ యొక్క యోబు యొక్క విశిష్టమైనటువంటి గుణలక్షణాలన్నింటినీ కూడా ధ్యానం చేస్తూ వచ్చేసరికి యోబు గ్రంథం ఏం సూచిస్తుందంటే, ఒక వ్యక్తి దేవుని ఎదుట సాక్ష్యం పొందుకున్నటువంటి వ్యక్తి, దేవునితో మంచి సహవాసం కలిగినటువంటి వ్యక్తి, దేవుని చేత మంచి వ్యక్తి, ఇతడు నీతిమంతుడు యథార్థవంతుడు అని దేవుని చేత సాక్ష్యం పొందుకున్నటువంటి గొప్ప సహవాసం కలిగిన ఒక క్రైస్తవ సాక్ష్య జీవితం కలిగినటువంటి వ్యక్తి పడిపోయినప్పటికీ కూడా, కష్టాలు అనుభవించినప్పటికీ కూడా, అటువంటి కష్టాలు ప్రపంచంలో ఎవరు అనుభవించినంతటువంటి భయంకరమైన కష్టాలు అనుభవించినప్పటికీ కూడా ఆ వ్యక్తి జీవితం దేవుని మీద కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి, అతడు దేవునితో కలిగినటువంటి సహవాసాన్ని బట్టి ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే రెండంతలుగా ఆశీర్వదించబడినటువంటి వాయనము ఈ గ్రంథంలో మనకు కనబడుతుంది. అంటే ఒకవైపు ఏమో కష్టాలు, మరొక వైపు కష్టాల్లోనే దేవుడు విడిచిపెట్టకుండా ఆ కష్టాలకు రెండంతల ఆశీర్వాదాలను ఇవ్వటము మన ఈ గ్రంథంలో మనం చూడగలుగుతాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది కూర్చున్నటువంటి మీలో యోబు లాంటి కష్టాలు మనకు వద్దు, కానీ చిన్న కష్టం వస్తేనే సహవాసానికి దూరం అయిపోతుంటాం, చిన్న కష్టం వస్తేనే దేవుని ప్రార్థించడం మానేస్తుంటాం, చిన్న కష్టం వస్తేనే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేస్తుంటాం. గమనించండి, దేనినైనా మానకుండా ఉంటాం కానీ దేవుని యొక్క సన్నిధిని మాత్రము చిన్న చిన్న కారణాలకే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేస్తాం. ఎక్కడో అన్యుల కుటుంబాల్లో చిన్న ఫంక్షన్ అంటే దేవుని మందిరాన్ని వదిలేస్తాం, ఇంకేదో కారణం అంటే చిన్న కడుపు నొప్పి, చిన్న తలనొప్పి, చిన్న బలహీనత అంటే దేవుని యొక్క సన్నిధిని మానేస్తుంటాం. మరి కొంతమంది చూసినట్లయితే కొంత ఆశీర్వదించబడితే, కొంచెం అభివృద్ధిలోకి వస్తే, కొంచెం వ్యాపారం ఎదిగితే దేవుని సన్నిధికి దూరం అయిపోతుంటాం. దేవుని యొక్క ప్రార్థన సమయానికి వచ్చినా కూడా లేటుగా వస్తాం. వాక్యం టైంకి వెళ్తే చాలు, ప్రార్థనకి వెళ్తే చాలు, ఏదో ఒక టైంలో వెళ్ళి రీచ్ అయితే చాలు అనుకుంటాం. అదే నువ్వు ఏమీ లేని రోజుల్లో, అది నీకంటూ ఒక కేర్ ఆఫ్ అంటూ లేని రోజుల్లో, కష్టాలే నీకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న రోజుల్లో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసము ఎంతగానో వెతుక్కుంటూ వచ్చావు. ఆ రోజు నువ్వు వెతుక్కుంటూ వచ్చావు కాబట్టి దేవుడు ఈ రోజు నీకు వ్యాపారాన్ని ఇచ్చాడు. అయితే ఈ రోజు నువ్వు వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చేసరికి, ఈ రోజు నువ్వు కలిగి ఉన్నటువంటి అభివృద్ధి క్షేమం చూసేసరికి దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క సన్నిధిని నువ్వు దూరం అయిపోతున్నావు. ఉద్యోగం, వ్యాపారం, మరి ఇతర కారణాలు చెప్పుకుంటూ దేవుని యొక్క సహవాసాన్ని నువ్వు దూరంగా ఉండుతున్నావు. కారణం ఏమిటి అని అడిగినట్లయితే నీకు కలిగినటువంటి అభివృద్ధి. ఎందుకు నువ్వు అభివృద్ధిలో అంతకుమించి నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు? అదే ఆ సహవాసానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, నేను చేస్తున్న ఉద్యోగం కన్నా, నేను చేస్తున్న వ్యాపారం కన్నా, నాకు దేవుడిచ్చిన దీవెనల కన్నా నా దేవుని యొక్క సన్నిధి మిన్న అని నువ్వు అనుకుంటే, ఈ రోజు నువ్వు ఉన్న స్థితి కన్నా ఇంకా అనేక ఎక్కువ రెట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఈ చిన్న రహస్యం చాలా మందికి ఈ దినాల్లో తెలియట్లేదు. భక్తి చేస్తున్నటువంటి వారికి చాలా మందికి ఈ యొక్క విషయము ఎరగట్లేదు. ఎంతమంది ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎంతమంది సహవాసం కావాలి, దేవునితో నాకు సహవాసం కావాలి అని వచ్చినారని ప్రశ్నించినట్లయితే, ఏదో సంఘంలో ఒక క్రమం ఏర్పాటు చేశాం కాబట్టి, ఏదో సంఘంలో ఒక ప్రత్యేకమైన క్రమం ఉంది కాబట్టి, 3వ శుక్రవారం ఉపవాస ప్రార్థన కాబట్టి అని మనం అనుకుంటున్నాం. అయితే గమనించండి, ఈ సహవాసం మనల్ని ఎలా తీసుకెళ్ళాలి అంటే, దేవుడు ఒక మాట అంటాడు. ఏమిటంటే, నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమా అంటాడు. ఎవరిని పట్టుకొని? యాకోబుని అంటాడు, నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమా అంటాడు. అంటే దేవునికి అబ్రహాముకు మధ్యలో ఏముండేది? ఒక సాన్నిహిత్యం ఉండేది, వారిద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండేది. ఒక భక్తుని పట్టుకొని దేవుడు ఏమంటున్నాడు? నా ఫ్రెండ్ అంటున్నాడు. నేను ఇందాక నాకు ఆరాధన నడిపిస్తుంటే దేవుడు చాలా అద్భుతంగా ఆయన సన్నిధి, ఆయన ప్రేమ, నీ ప్రేమలో నుండి, ఆయన సన్నిధిలో నుండి అద్భుతమైన రీతిలో పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడడం ఆరంభించి ఎంత అద్భుతంగా అనిపించిందంటే, నేను చెప్పబోతున్నటువంటి వర్తమానం దేవునితో సహవాసం చేస్తే కలిగే మేలుల గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా. దేవుని యొక్క సహవాసం మనకు సమాధానం ఇస్తుంది, దేవుని యొక్క సహవాసం మనకు మేలులు కలుగు చేస్తుంది. దీని గురించి నేను పంచుకోవాలనుకుంటున్నా. నీ ప్రేమలో నుండి నన్ను ఎవరు వేరు చేస్తారు? నీ సహవాసంలో నుండి నన్ను వేరెవరు చేస్తారు? ఇలాగా ఈ విధంగా ఆరాధన నడిపిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. పరిశుద్ధ దేవుడు ఈ ఉదయకాలం బంధు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేలు కలగాలంటే సదా దేవునితో ఒక రిలేషన్ మనకు ఉండాలి. హల్లెలూయా. సదా ఒక రిలేషన్షిప్ ఉండాలి. గమనించండి, ఒక వ్యక్తి, ఉదాహరణకి మీకు ఒక అర్థమయ్యే రీతిలో ఒక మాట చెప్పాలనుకుంటే, గమనించండి, మీరు మాతో ఎవరైనా మాకు బాగా క్లోజ్గా ఉన్నారనుకుందాం,
లెట్ us assume that some of your families are very close to us. ఎవరైనా నాకు కానీ పాస్టర్ గారు కానీ మాకు క్లోజ్గా ఉన్నారనుకుందాం. క్లోజ్గా ఉన్నప్పుడు ఇదిగో వీళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగాలేదనుకుందాం, నిన్నటి నుంచి మొన్నటి నుంచి జ్వరం వాడికి. ఇప్పుడు ఆరాధన బాగా ఫ్యామిలీకి బాగా బిడ్డను తీసుకుని వచ్చి ప్రార్థన చేస్తూ ప్రతి సందర్భంలో మంచి చెడ్డలు మాట్లాడుతూ మా అబ్బాయికి ఇలా ఉంది, మా అబ్బాయికి ఇలా ఉంది ఇలా చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకా మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే గమనించింది. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగినాయి. చాలామంది మొదటి రోజు వచ్చి ప్రార్థన చేసుకున్నారు. మీలో కూడా చాలామంది మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. అన్నపూర్ణ తన కొడుకుని తీసుకొని చక్కగా డైలీ వచ్చింది. ప్రతిరోజు కూడా ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి ముందు మా ఇంటికి వచ్చింది. పొద్దున్న 8 గంటలకు ధీరాజుని తీసుకుని వచ్చి ఎన్ని రోజులు అంటే పరీక్షలు జరిగిన ప్రతిరోజు వచ్చింది ప్రార్థన చేసింది. ఇప్పుడు ఒకరోజు ఎలా రాశావు నాన్న అంటే బాగా రాశాను అన్నాడు. పాస్టర్ గారు బాగా రాశాను. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట చెప్తున్నాడు. ఇంకో రోజు ఈరోజు మ్యాథ్స్ పేపరు కొంచెం టఫ్, మ్యాథ్స్ పేపర్ రేపు కొంచెం టఫ్, ఫస్ట్ పేపరు సెకండ్ పేపరు ఇలా చెప్పుకుంటూ వచ్చారనుకోండి. ఇప్పుడు ఈ రోజు వచ్చిపోతూ రోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ చెప్పడం వల్ల కష్టం కానీ ఇబ్బంది కానీ రాసిన విధానాన్ని కానీ డైలీ చెప్పడం వల్ల ఏం కలిగింది మాలో, అరే ధీరజ్కి మ్యాథ్స్ పేపర్ కొంచెం టఫ్ అంట. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, రోజు ప్రార్థన చేస్తున్న దాంతోపాటు మరి కొంచెం ఎక్కువగా స్వామి వాడికి మ్యాథ్స్ పేపర్ రేపు రాయిపోతున్నాడు, వాడికి టఫ్ అంట, వాడికి కష్టం అంట అని మరింత ఎక్కువగా దేవుని దగ్గర గోజాడడానికి, మరింత ఎక్కువగా దేవుని దగ్గర మనవి చేయడానికి అవకాశం కలిగింది. అలా కాకుండా అక్కడెక్కడి నుంచో ఫోన్ చేసేసి ప్రార్థన చేయించేసుకొని వెళ్ళిపోయి ఉంటే మాకు ఈ విషయం తెలిసి ఉండేదా అంటే, అనుదినము కలిగిన సహవాసాన్ని, అర్థమవుతుంది నేను చెప్పే మాట, అనుదినము కలిగిన సహవాసాన్ని బట్టి ఇదిగో యశ్వంత్కు జ్వరం అట. ఇప్పుడు నార్మల్గా యశ్వంత్ మన స్కూల్ స్టూడెంట్, ఎగ్జామినేషన్ రాయలా. ఇదే మామూలుగా ఇప్పుడు మన స్కూల్ స్టూడెంట్ కాకుండా ఆరాధన ఇక్కడ సంఘ సభ్యురాలు కాకుండా ఇప్పుడు థర్డ్ పర్సన్ అనుకుందాం. అప్పుడు ఎగ్జామ్ రాయకపోతే నేనేం చెప్పింటా, ఎగ్జామ్ రాయలేదు కాబట్టి ఫెయిల్ చేస్తాను, నేను ప్రమోషను ఇవ్వను. అయితే వీడు ఫార్చునేట్గానో ఏమైందంటే వీడికి జ్వరం నా దగ్గరికే వచ్చాడు స్కూల్లో ఉన్నప్పుడు. డాడీ జ్వరంగా ఉంది అన్నాడు. అయితే ఏం చేయమంటారు అన్న, ప్రార్థన చేయండి అన్నాడు. వాడికి ప్రార్థన చేసి పారాసెటమాల్ 250 వాడి మొక్కల్లో వాడి నోట్లో వేసి మింగిచ్చి ప్రార్థన చేసి జ్వరం తగ్గిపోతు పోరా అన్న. వీడికి జ్వరం వచ్చిన రోజు నాతోనే ఉన్నాడు వీడు. తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఏమందంటే, పాస్టర్ గారు జ్వరం అంటే ఇంకా తగ్గలేదా అన్న. ఇంకా తగ్గలేదు. ఇప్పుడు వాడు అందరూ ఎగ్జామ్ రాస్తుంటే వాడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. అయితే ఈ యొక్క సహవాసం ఏం చేసిందంటే, వాడు పరీక్ష రాయకపోయినా పాస్గా రీఎగ్జామినేషన్ పెట్టేస్తాం మేము. అంతా మీరు ఎప్పుడు కూడా ఇట్లాగా షార్ట్కట్లో వెళ్ళేవాళ్ళే. మీరు పరీక్ష రాయకపోయినా మళ్ళా వాడితో పరీక్ష రాయించి స్పెషల్గా క్వశ్చన్ పేపర్ లీక్ కాకుండా వేరే మోడల్ పేపర్ పెట్టించి వాడికి ఏం చేపిస్తాను అంటే, ఈ యొక్క సహవాసం ఏం చేసిందంటే, నా మాటలు అర్థమవుతుందా, ఈ కలిగి ఉన్నటువంటి సహవాసం మనిషిలో ఉన్న అవసరత, మనిషిలో ఉన్న అక్కర, వారికి ఉన్నటువంటి కొదువ, వారికి ఏదైనా ఒకటి చేయాలని మనుషులమైన మాకే అనిపించినప్పుడు, పరలోకపు దేవుడితో మనకు సహవాసం కలిగి ఉన్నప్పుడు మరెంతో మనకు చెయ్యాలని దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. తద్వారా ఇష్టపడ్డప్పుడు మనకు ఏం జరుగుతుందంటే, మనకు ఏ సమస్య అయితే మనకు బాధగా ఉందో, ఏ సమస్య అయితే మనకు వేదన కలుగు చేస్తుందో, ఏ కార్యం చొప్పున మన కుటుంబంలో నెమ్మది లేకుండా పోతుందో, ఆ కార్యంలో దేవుడు గొప్ప నెమ్మదినిస్తాడు. మాత్రమే కాకుండా గొప్ప మేలులతో మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఒకసారి చెప్పలు కూడా దేవుని మేము పెడదాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసినట్లయితే యెషయా గ్రంథము 41:8 చదవక్కర్లేదు, మళ్ళీ చూసుకోండి. అక్కడ చూస్తే స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని ప్రొనౌన్స్ చేయడం చూస్తున్నాం. యోహాను సువార్త 15:15 చూసినట్లయితే, మిమ్మల్ని దాసులని పిలవటం లేదు, స్నేహితులని పిలుస్తున్నాను అంటాడు. ఏమేన్, మిమ్మల్ని నేను దాసులని పిలవట్లేదు, మీరు నాకు పనివారని పిలవట్లేదు, నేను మిమ్మల్ని స్నేహితులుగా చూస్తున్నాను అంటాడు. అంటే దేవుని మందిరానికి వచ్చిపోతూ, దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ, దేవుని యొక్క ప్రార్థనలో, దేవుని యొక్క వాక్యంలో ఎక్కువగా గడుపుతుండే కొద్దికి మనం ఏమైపోతామట, దేవునికి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతాం, ప్రాణ స్నేహితులం అయిపోతాం. ఆ ప్రాణ స్నేహితులు అయిపోతే మనకు ఒక వ్యాధి వస్తే, అయ్యో నా స్నేహితుడికి బలహీనంగా ఉంది, నా స్నేహితుడికి అవసరతలో ఉన్నాడు, నా స్నేహితురాలు అవసరతలో ఉంది అని చెప్పి మనం అడగకుండానే ఆయనతో కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి మనకు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు అయినాడు. తద్వారా మనకు సమాధానం, తద్వారా మన కుటుంబంలో మేలులు కలుగుతాయి.
మనస్ఫూర్తిగా ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. ఎలాగండి సహవాసం అంటే మందిరానికి వచ్చిపోతే సహవాసం అంటే కాదు. మందిరానికి వచ్చిపోవటం వల్ల సహవాసం కాదు. మందిరానికి వచ్చిపోతున్నట్టు వల్ల సహవాసం అంటే చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారు. వాటి వల్ల కాదు, వచ్చి వింటున్న యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదివినట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం త్వరగా. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండిడి. చాలు. సహవాసం అంటే ఏంటంటే వచ్చి ఏం చక్కగా విని నోట్బుక్లో రాసుకొని రంగురంగులుగా అండర్లైన్ చేసుకొని ఏం చక్కగా ఇక్కడ బుర్రొప్పేసి, కొంతమంది అయితే కళ్ళు తెరుచుకొని నిద్రపోతారు. మీకు తెలియదు వాళ్ళ గురించి. ఎవరైనా తెలుసుకోవాలంటే నా దగ్గర రండి, వాళ్ళ దగ్గర పంపిస్తారు, మీకు నేర్పిస్తారు. నేను ఎంత ఏకాగ్రత, అసలు కనురెప్పలు కూడా కదిలించకుండా ఎంత ఏకాగ్రత. ఆడు పక్కన బాంబేలో కూడా లేవడాడు. ఇక్కడికి వచ్చి వాక్యం కొంతమంది ప్రతి దానికి ప్రార్థనలో ఎస్ ఆమెన్ హల్లెలూయా నాకే నేనే పాట వస్తుంది. ఈ ఘోర పాపిని ప్రభు వాటి నేనే అంటాడు. అదంతా ఎక్కడ దాకంటే జస్ట్ రాళ్ల మీద పడ్డ, రాతి నేల మీద పడ్డ విత్తనాలలాగా అప్పటికప్పుడు మెలకు వస్తుంది, చచ్చూరుకుంటాయి. ఆ యొక్క స్పందన ఎలా ఉంటుందంటే వెంటనే. అది కాదు వాక్యం చెబుతుంది. సహవాసం అంటే ఏంటంటే, దేవునితో సహవాసం ఏంటంటే విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో పదిలిపరుచుకొని వాటి ప్రకారం జీవించాలి. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని టిపికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని కుటుంబాల్లో. కౌన్సిలింగ్కి వస్తుంటారు, నా దగ్గరికి అమ్మగారి దగ్గరికి వస్తుంటారు. వచ్చి చెప్తారు, అమ్మగారు నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, వీడితో నేను కాపురం చేయలేను. మరి కొంతమంది అబ్బాయిలు వచ్చి, నేను దాంతో కాపురం చేయలేను పాస్టర్ గారు, నేను చచ్చిపోదాం అనుకున్నాను, నేను డిసైడ్ అయిపోయాను అంట. పెళ్ళి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏంటది, నీకు 40 ఏళ్ళు వచ్చింది, 25 ఏళ్ళు కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అక్కర్లా, నీకు సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలు నీకు అక్కర్లా, ఇతరత్ర ఏం అక్కర్లా. ఈ పెళ్ళమనే పిశాచో లేకపోతే భర్త అనే దయ్యమో చిన్న ఇబ్బంది పెట్టేస్తే చచ్చిపోతావా? చచ్చిపోరా, ఈరోజే చచ్చిపో. ఎట్లా చచ్చిపోతావు చెప్పు, దారి చెప్తాను నేను. పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీ జీవితం ఆయనకు ఉపయోగపడేటట్టు కట్టుకో. దేవుడు నీ కుటుంబ స్థితిగతులన్నీ మారుస్తాడు. చచ్చిపోవడం మనిషి కోసం మనం బతకట్లా, మన కోసం మనం బతకాలి, మన పిలిచిన దేవుని కోసం మనం బతకాలి. ఏమన్, నేను రక్షణ పొందుకున్న తర్వాత కూడా చాలాసార్లు చచ్చిపోవాలనుకున్నాను నేను. నాయన మనవాళ్ళకి ఎదరా బాబు, ఈ కష్టాలు అధిగమించడం మనవాళ్ళకి ఎదరా బాబు అని చాలాసార్లు అనుకున్నా. అయితే అనుకున్న ప్రతిసారి కూడా ఆయన సహవాసాన్ని విడవక ఆయన సన్నిధికి వెళ్ళటం వల్ల ఆయన మాట్లాడి బలపరిచి ఆశ్చర్యమైన రీతిలో ఇలా చచ్చిపోవాలనే వాళ్ళు చూస్తే ఎగతాళిగా అనిపిస్తుంది. నాకు ఒకప్పుడు చావాలనుకున్నాను నేను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బ్రతకాల్సింది మన కోసం, మనం పిలిచిన దేవుని కోసం, మనం బ్రతకాల్సింది 10 మంది మన వలె ఆశీర్వదించబడటం కోసం. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, ఎందుకు బతకాలనిపించారు? చచ్చిపో, ఏమైపోతుంది? దుర్గాప్రసాద్ పోయాడు, ఏమైంది? చక్కగా వెళ్ళిపోయాడు ఆయన, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడు, ఎవరి దగ్గర ఇబ్బందులు పడుకుని వెళ్ళిపోయాడు. ఏమైంది? ఈరోజు ప్రపంచం దుర్గాప్రసాద్ కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాయి, మనం కూడా మర్చిపోతాం, నీ జీవితం కూడా అంతే. అయితే ఆయన సన్నిధికి వచ్చి ఆయన సహవాసంలో ఆయన చెప్పినటువంటి రీతిలో మరొకసారి చదువుతుంది అన్నమాట. మీరు వినువారు మాత్రమై ఉండి గాక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకండి. వినువారంగా ఉండి ఎంత చక్కగా నోట్సులు రాసుకుంటున్నారు, వారుగా ఉండి మీరు మోసపుచ్చుకోకండి. వాక్య ప్రకారము ప్రవర్తించు వారుగా ఉండండి. నిజమైనటువంటి సహవాసం అంటే ఏమిటంటే, మనము ఆ విధంగా చెప్పినటువంటి వాక్యానుసారంగా ఆ యొక్క సహవాసం అంటే దేవుడితో సహవాసం అంటే వాక్యం ఏమంటున్నాం? పోయిన వారం విన్నాం, పొద్దున్న ఆదివారం. వాక్యం అంటే ఏమిటి? వాక్యం అంటే ఎవరు? మన విశ్వాసాలు ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందంటే, నాకు కొంతమంది వాట్సాప్లో కొన్ని మంచి ఇమేజెస్ పంపించారు.
చాలా పాస్టర్ గారికి మంచి ఇమేజెస్ పంపించారు. దాంట్లో బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త తీసుకొని మొదటి అధ్యాయం తెరిచి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయం మొదటి వాక్యాన్ని ఆ ఫోటో తీసి దాన్ని చక్కగా వచ్చి ఫ్రేమ్ కట్టి చక్కగా ఫోటో ఎడిటర్లోకి వెళ్ళి డిజైన్ చేసి దాన్ని నాకు మెసేజ్ పెట్టారు. ఏమని? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడైనను, వాక్యం దేవుడి వద్ద ఉండును అని చెప్పి ఆ వాక్యము ఏం చేశారు? చక్కగా ఇమేజ్ తీసి ఫోటో తీసి ఫ్రేమ్ కట్టి డిజైన్ చేసి వాటిని అన్నింటినీ కూడా ఆ బైబిల్ తీసుకొని పూల మొక్కల మధ్యలో పెట్టి ఆ పూల మొక్కలంతా కూడా ఎంతో చక్కగా తయారు చేసి ఈ మెసేజ్ నాకు పంపించారు. చాలా ఎంత గొప్పగా పెట్టారు అనుకున్నా. వాడు చూస్తే జన్మలో బైబిల్ తెచ్చిన బాబాని పోయాడు కదోడు నాకు పంపించినోడు. అంటే మన యొక్క వాక్యం ఏముందంటే డెకరేషన్ చేసుకునేంత వరకు ఉంది, అండర్లైన్ చేసుకునేంత వరకు ఉంది, రాసుకునేంత వరకు ఉంది. వినువారమై ఉండు వారంగా కాక విన్న వాటిని పాటించు వారంగా ఉన్నప్పుడు వాక్యమైనటువంటి దేవునితో పాటిస్తున్నామంటే అర్థం ఏంటి? దేవునితో మనము సహవాసం చేస్తున్నామని అర్థం. ఏమేన్? అర్థమైన వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునితో మనము సహవాసం చేస్తున్నాం. సహవాసం చేస్తే మనకేం కలుగుతుంది? సమాధానము, మేలు. ఆమేన్ చెప్పండి. ఎంతమందికి సమాధానం కావాలా? కొంతమంది దేనికి చేతులు ఎత్తరు. మీరు ఊరకుండా ఉండరు, అలాగే చేతులు ఎత్తకుండా ఉండంటారా అంటాడు. తినటానికైనా ఎత్తుతారు లేదా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ఎంతమందికి సమాధానం కావాలని కోరుకుంటారో. కుటుంబంలో నెమ్మది లేకుండా ఉన్నారు. కుటుంబంలో కుటుంబీకుల మధ్య ఈరోజు సమాధానం లేదు, నెమ్మది లేదు. ఒకే తల్లి బిడ్డలు, ఒకే తండ్రి బిడ్డలు, ఒకే కుటుంబంలో ఒక రక్త సంబంధానికి పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, అమ్మ నాన్న, చివరికి భార్య భర్తల మధ్య కూడా ఇది నాన్న ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, కాంప్రమైజ్ అయిపోతూ జీవిస్తున్నటువంటి జీవన శైలి కలిగి ఉన్నటువంటి కుటుంబాన్ని చూసి ఇది నాన్న ప్రవచనంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ కుటుంబంలో నేను సమాధానం కలుగు చేస్తాను, నీకు నేను మరలా మేలును కలుగు చేస్తాను, ఉన్నతమైన ఆశీర్వాదాలు నీ కుటుంబంలో ఎప్పుడు నిండి ఉండులాగా నేను నీకు కృపను దయచేస్తానని పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు. నమ్మిన వారు మాత్రం చప్పట్లు కూడా దేవుని మహింపరచాడు. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం, అలాగును నీకు మేలు కలుగును. హల్లెలూయా. అయితే గమనించండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అని అడిగినట్లయితే కొన్ని మనం పాటించినప్పుడు. సహవాసం అంటే ఏంటి? దేవునితో సహవాసం అంటే ఏంటి? దేవునితో సహవాసం అంటే ఏంటి చెప్పండి? దేవునితో సహవాసం అంటే ఏంటి? దేవునితో సహవాసం అంటే ఏంటి చెప్పండి? ఎట్లా? దేవునితో సహవాసం అంటే రెండు. ఒకటి, ఉండకూడని వాటిని విడవాలి, ఉండవలసినటువంటి వాటిని పొందుకోవాలి. వద్దనుకున్న వారిని విడవాలి, కాదనుకున్నా కూడదనుకున్న వారిని విడవాలి, కావాలనుకున్న అవసరమైన వాటిని అన్ని కలవాలి. హల్లెలూయా. అది సహవాసం. మందిరానికి రావడం మాత్రం సహవాసం కాదు, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడే అది సహవాసం అవుతుంది. అప్పుడే నువ్వు వాక్యాన్ని పాటించగలుగుతావు, అప్పుడే వాక్యానుసారంగా జీవించగలుగుతావు, అప్పుడే నీకు దేవుడి యొక్క దీవెనలు మేలులు పరిపూర్ణంగా అందుతాయి. ఈరోజు చాలామంది జీవితంలో సంఘానికి వస్తున్నా కూడా, వాక్యం వింటున్నా కూడా వారు ఎందుకు వాక్యాన్ని పాటించలేకపోతున్నారంటే విడవవలసిన వాటిని, విడవవలసిన వారిని విడవలేకుండా పోతున్నారు. వారు విడవలసిన వాటిని విడవలేకపోతున్నారు, విడిచిపెట్టాల్సినటువంటి వారిని విడిచిపెట్టలేకపోతున్నారు. అందువలన ఇక్కడికి వచ్చినా కూడా ఎంత వాక్యం విన్నా కూడా వాక్యం వల్ల పని చేయట్లేదు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, మంచి జీవితం జీవించాలి. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉంటారు. మనం ఎప్పుడు కూడా మన పిల్లలు మనకు మంచోళ్ళే, అంతే కదమ్మా. మన పిల్లలు మంచోడు. మావాడు వాళ్ళతో దగ్గర చెడిపోయాడు అంటాడు, మావాడిని వాళ్ళు పాడు చేశారట. అసలు మీ వాడిని పాడు చేయకుండా సరి. మనం చెప్పే స్టేట్మెంట్ ఏంటి? మా వాడు చాలా మంచి, నోట్లో వేలు పెడితే కూడా కొరకడు. ఎలా కొరుకుతాడు వాడు? చికెన్ ముక్క పెడితే కొరుకుతాడు, వేలు పెడితే ఎందుకు కొరుకుతాడు? నీ వేలు కదా, వాటి వల్ల ఏమేమి ఉపయోగం? మనం చెప్పే స్టేట్మెంట్లు అలా ఉంటాయి. మా వాడికి ఏం తెలియదండి, చాలా అమాయకుడు. మా అమ్మాయికి ఏం తెలియదు, చాలా అమాయకురాలు. మీ పిల్లల గురించి ప్రపంచానికి అంతా తెలిసిన తర్వాత చివరికి మీకు తెలుస్తుంది. మీ పిల్లలు ఎట్టటోరని ప్రపంచం అంతా తెలుస్తుంది, మీ ఇంటికి మాత్రం లేట్గా లాస్ట్గా తెలుస్తుంది. మనమేమనుకుంటాం, మా పిల్లని ఆడు బాడు చేశాడంట. ఇప్పుడు ఇటు సరే వాడే బాడు చేశాడు అనుకుందాం, మీ స్టేట్మెంటే కరెక్ట్ అనుకుందాం. మన పిల్లాడు వాడిని బాడు చేయలే,
మన పిల్లాన్ని ఎవడో పాడు చేశాడు. ఇప్పుడు పాడైనవాడు బాగుపడాలంటే ఏం చేయాలా? బాగుండే చోటుకి వెళ్ళాలా? బాగుండే చోటుకి వెళ్తే మాత్రం సరిపోదు, బాగాలేని వాడి దగ్గరికి మరలా వెళ్లకుండా ఉండాలి. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఒక తాగుబోతూ తాగుడు వదిలి మందిరానికి వచ్చి బాగుపడాలంటే మందిరానికి వస్తే మాత్రం సరిపోదు, వాడు మరలా ఆరాధన అయిన తర్వాత బారికి వెళ్ళకుండా ఉండాలి. ఇంత క్లారిటీగా ఇంకా చెప్పడం నాకు చేత కాదు. అర్థమైన వాళ్ళు ఒకసారి చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము బార్కి వెళ్ళట్లేదు పాస్టర్ గారు, ఇంట్లోనే బార్ పెట్టుకుందాం అనేవాళ్ళు నేనేం చేయలేను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మమంతా మాట్లాడుతున్నాడు. ఒక సహవాసానికి రావడం అంటే కొన్ని విడవాలి, కొంతమందిని విడవాలి, కొన్ని కార్యాలు విడవాలి. వాటి విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మనందరి కుటుంబంలో గొప్ప మేలులు చేస్తాడు. గొప్ప సహవాసము సమాధానాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. జాగ్రత్తగా చూసినట్లయితే, మనం చేయవలసినటువంటి కార్యాలు చూసినట్లయితే యోబు గ్రంథం 22వ అధ్యాయంలోనే 23వ వచనం కానీ చదివినట్లయితే 23వ వచనం కానీ చదివినట్లయితే సర్వశక్తుని వైపు నీవు తిరిగిన వెడలా నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా. మొట్టమొదటిగా ఏమిటి అంటే దేవుని వైపు నువ్వు తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. చాలా మంది దేవుని వైపు తిరగకుండా అబౌట్ టర్న్. మనకు కష్టం వస్తే, ఒక ఇబ్బంది వస్తే ఎవరిని మానేస్తాం? దేవుని మానేస్తాం. దేవుడు నీకు చెప్తాడు, నీకు ఆక్సిజన్ ఇవ్వటం మానేస్తాను, నీకు నీళ్ళు ఇవ్వటం మానేస్తాను, నీకు కనీస అవసరతలు ఇవ్వడం మానేస్తాను అన్నాడు అనుకోండి, ఏమవుతుంది మన జీవితం? గమనించండి, ఒక సమస్యకు కారణాన్ని ఈరోజు మనం విశ్లేషించట్లేదు, దానికి కారణమైనటువంటి దెయ్యపు కార్యాలను గెలవాలని మనం ప్రయత్నం చేయట్లేదు. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డ ప్రవచనంగా చెప్తున్నాడు, ఏదో కుటుంబంలో నెమ్మది లేకుండా వేదన పడుతున్న కుటుంబాన్ని ఈ రోజున దేవుడు దర్శించి గొప్ప విడుదల దయచేయబోతున్నాడు. కుటుంబంలో గొప్ప క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేసే దయ్యపు కార్యాలు నిన్ను, నీ కుటుంబాన్ని విడిచి నీ కుటుంబంలో గొప్ప నెమ్మది కలగాలంటే సర్వశక్తిని వైపు నువ్వు తిరగాలి. సర్వశక్తిని వైపు తిరగాలి. లోకంలో తిరిగితే నీకేమి మేలు కలగదు. అయితే సర్వశక్తిని వైపు తిరిగి వస్తే నీ కుటుంబంలో గొప్ప నెమ్మది కలుగుతుంది. నువ్వు ఎంత తిరుగు, ఎక్కడ ప్రయత్నం చేయి, నీకు నెమ్మది ఎక్కడా కలగదు. నా దేవుని సన్నిధిలో మాత్రమే నీకు నెమ్మది కలుగుతుంది. ఇక్కడ మాత్రమే నీకు విడుదల కలుగుతుంది. ఇక్కడ నువ్వు చేసే సహవాసం, ఇక్కడ నువ్వు వినే వాక్యం, ఆ వాక్యం నీ లోపలికి వెళ్ళి ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలుగు చేసి ఆశ్చర్యం గొప్ప గొప్ప విడుదల దయచేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, వింటుండగా నీ మీదకు దేవుని అభిషేకం దిగి వచ్చి ఆశ్చర్యమైనటువంటి గొప్ప మలుపు తిప్పుతుంది. నీ గుండెల్లో ఇక్కడికి వచ్చి కూర్చునేటప్పుడు కూడా చేదు ఉంది, ఇక్కడికి వచ్చి కూర్చునేటప్పుడు కూడా అసమాధానం ఉంది, ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో అని వేదన పడుతున్నాడు. నా దేవుడు చెప్తున్నాడు, నా దేవుని వైపు నువ్వు తిరిగితే ఆయన సర్వశక్తులైనటువంటి దేవుడిగా ప్రతి కార్యమును మార్చివేయగలిగిన శక్తిమంతుడని నువ్వు నమ్మి ఆయన వాక్యం వైపు చూసి ఆయన నువ్వు సహవాసం చేయటం ఆరంభిస్తే అద్భుతమైన రీతిలో నీకు మేలు కలగటానికి ఆయన మార్గం తెరిచాడు. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? సమస్య అంటే, వేదన అంటే ఏం చేస్తున్నాం? మనం ఎక్కడికి వెళ్తున్నాం? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసం సర్వశక్తిని వైపు నువ్వు తిరిగితే మరలా నీ జీవితం కట్టబడుతుంది. నువ్వు మరలా కట్టబడతావు. ఆత్మీయంగా దిగజారిపోతున్నటువంటి అనుభవాల్లో ఉన్నావు. రోజు రోజు నువ్వు అనుకుంటున్నావు, వాక్యం విన్న ప్రతి సందర్భంలో నువ్వు అనుకుంటున్నావు, నేను బాగా జీవించాలి, నేను ముందుకు రావాలి, ఇది వరకటి కన్నా ఆరంభంలో ఉన్నటువంటి భక్తి కన్నా ఇంకా నువ్వు శ్రేష్టమైన భక్తి చేయాలనుకుంటాను. అయితే నా పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉంటాయి. ప్రతి సందర్భంలోనూ అపవాది నిన్ను పడేస్తున్నాడు, నేను జారిపోతున్నాను, నా యొక్క ఆత్మీయ జీవితం పతనమైపోతుంది, ఎందుకు ఇలా జరుగుతోంది, దేవుడు ఎంత సూటిగా నాతో మాట్లాడుతున్నాడు అని వేదన పడుతున్నావా? ఒకవేళ దుఃఖపడుతున్నావా? ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ఈ సమయం నువ్వు ఆలోచిస్తున్నావా? నా దేవుడు చెప్తున్నాడు, వాటిలో నిలబడలేకపోతున్నటువంటి పరిస్థితులు మార్చడానికి నువ్వు సర్వశక్తిని వైపు నేను తిరుగుతాను ఒక్క తీర్మానం చేసుకుంటే, శక్తిమంతుడైనటువంటి దేవుడు తన ఆత్మతో నింపి పతనమైపోతున్నటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని మరలా కట్టి లేవనెత్తి నిలబెట్టి మునుపటి కన్నా అధికమైనటువంటి సహవాసాన్ని నా దేవుడు నీకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎవరి వైపు తిరగాలి? సర్వశక్తుని వైపు తిరగాలి. హల్లెలూయా. లోక మాలిన్యం, లోక పాపాలలో చిక్కుకొని ఎన్నో మేలులు కోల్పోతున్నావు. ఈ రోజున ఎన్నో మేలులు కోల్పోతున్నావు. నువ్వు భక్తి చేస్తున్నాను అనుకుంటావు, నువ్వు ప్రార్థన చేస్తున్నాను, నేను ఆరాధన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ఓ క్రమం తప్పకుండా సన్నిధానానికి వస్తున్నాను, నువ్వు రావటమే నువ్వు గొప్ప అనుకుంటున్నావు. రావటం గొప్ప అని దేవుడు భావించటం లేదు. వచ్చి ఆయనతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో మాలిన్యకరమైనటువంటి పాప సహితమైనటువంటి కార్యాలు, ఎన్నో లోక సంబంధిత క్రియలు నీవు ఈ రోజున దేవుడితో సహవాసం చేయనీయకుండా ఆటంకపరుస్తున్నాయి. వాటన్నిటిని విడిచి మరలా నా జీవితం కట్టబడాలి అని నువ్వు సర్వశక్తిని వైపు తిరిగినట్లయితే, మనం చదువుకున్నాం ఏమని, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా, నీ గుడారములో నుండి అది పక్కన పెట్టు, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా చివరిలో నువ్వు అభివృద్ధి పొందేదవు. చెప్పండి అందరూ, నేను అభివృద్ధి పొందేదను. అంటే ఈ రోజున అభివృద్ధి లేకపోవడానికి కారణం ఏంటి? సర్వశక్తిని వైపు తిరగటం లేదు, సర్వశక్తితో సహవాసం కలిగి ఉండటము లేదు. ఈరోజు నీకు క్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఏ పని తలపెట్టినా వారం 10 రోజుల్లో పతనం అయిపోతుంది. కష్టాలు వెంబడి కష్టాలు, ఇబ్బందులు వెంబడి ఇబ్బందులు, మరింత ఇంకా దిగజారిపోతున్నావు. కారణం ఏంటంటే నువ్వు లోకం వైపు, లోక కార్యాల వైపు, లోకం తెలివితేటల వైపు నువ్వు తిరుగుతున్నావే కానీ నువ్వు సర్వశక్తిని వైపు తిరిగితే నువ్వు అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు తిరగాలి మనం? ఎవరి వైపు తిరగాలి? నాకు ఆరంభ దినాల్లో చాలామంది దేవుని వాక్యాన్ని చెబుతుంటే, సందర్భం పాస్టర్గా చెబుతుంటే వాక్యం సూటిగా వచ్చి నాతో మాట్లాడేది. నువ్వు లోకంలో తిరిగినంతసేపు రా సురేష్, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ పెద్ద పాస్టర్ గారు వాక్యం చెప్పగానే, మరి ఆయన అసోసియేట్ పాస్టర్స్ ఉంటారు కదా, ఆరాధన అవ్వగానే పెద్దయ్య గారి దగ్గరికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఇంకా పక్కన ఉన్నటువంటి పాస్టర్ గారి దగ్గర కాసేపు మాట్లాడి వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఆయన వచ్చి చెప్తాడు. ఒక ఆయన గ్యాబ్రియల్ సౌందరరాజన్ కానీ ఒక దైవజనుడు నా దగ్గరికి వచ్చి, నేను ఎలా ఉండేవాడంటే గడ్డం పెంచుకొని, అంటే ₹2 బ్లేడ్కి డబ్బులు లేక కాదు, ఏంటో చర్చికి ఏదో వెళ్తున్నాం, అక్కడ కూర్చుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఆరాధనలో కళ్ళలో నీళ్ళు వస్తుంది, బాధగా ఉంటుంది, 1-2 మాటలు మనం దర్శిస్తుంది, ఆహా ఓహో అంటాం. వాక్యం వినంగానే నాకే ఎందుకు మాట్లాడుతున్నాడు, నాతోనే చెప్తున్నాడే, నా విషయాలంతా శ్యామసుందరం గారికి ఎలా తెలుసు, అంత క్లియర్గా నాతోనే మాట్లాడుతున్నాడే, టోటల్ మెసేజ్ అంతా నాకేనే అని అనిపిస్తుంది. అయిపోగానే మళ్ళా గాలి తీసిన బెలూన్లాగా అప్పుడు దాకా బాగా దేవుడు మాట్లాడన్నట్టు అనిపించేది. ఆరాధన అవగానే మళ్ళా దిగులుగా ముఖం మారిపోయేది. వీళ్ళంతా పాస్టర్ గారు ఇంకా వీళ్ళంతా హ్యాపీగా నవ్వేవాళ్ళు, చాలా సత్తగా, ఎంత బాగుంది ఆరాధన, ఎంత బాగుంది పరలోక అనుభూతి అనేవాళ్ళు. వీళ్ళు సంతోషపడితే కూడా వారలేను. నేను చొప్పునాథ మొహం అంటారు చూసారు, ఆ విధంగా నేను ఇక్కడ కష్టపడుతుంటే, నేను ఇక్కడ ఏడుస్తుంటే వీళ్ళు మాత్రం ఎంత సంతోషంగా ఉంటున్నారు చూడు. మధ్యాహ్నం భోజనం చేస్తుంటే వాళ్ళంతా బాగా నవ్వుతూ తింటాడు. నాకు దిగదు. నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, 27 లక్షల రూపాయల అప్పులు, 27 లక్షల రూపాయల అప్పులు. ఎంతసేపు కూడా గమనించండి, నా సమస్య నాకు పెద్దదిగా ఉండేది, నా ఇబ్బంది నాకు పెద్దదిగా ఉండేది, నేను అనుభవించే కష్టం నాకు ఇబ్బందిగా ఉండేది, నేను చేయవలసినటువంటి పనులు నాకు చాలా పెద్దవిగా కనబడేవి. ఓ పాస్టర్ గారు వచ్చి నా దగ్గరికి మాట్లాడా, సురేష్ నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉందయ్యా, నేను ఎప్పటికప్పుడు నేను నీకు ఇవ్వాలనుకుంటాను, దేవుడు అంటాడు ఆయనకి ఇవ్వద్దు అంటాడు. సరే చెప్పకపోయినా పర్లేదు కదా, సమ్మర్లో పండు మిరపకాయ పచ్చడి ఒంటి మీద రాసినట్టు ఎలా ఉంటుందంటే, ఆయన ఇవ్వాలనుకున్నాడో ఇవ్వకూడదని కూడా ఆయన ఇష్టం. ఇది నాకు చెప్పాలా వచ్చి, నా దగ్గర చాలా డబ్బు ఉంది, నీకు తెలుసు ఆ విషయం. ఆయన ఒక సినిమా థియేటర్ని దేవునికి ఇచ్చాడు. చెన్నైలో సినిమా థియేటర్ అంటే మామూలు విషయం కాదు, పెద్ద ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అవుతున్నాం, అంటే మందిరానికి ఇచ్చేసాడు ఆయన. చాలా ధనవంతుడు. అంటే నిజమే, ఆయన చెప్పేది అబద్ధం కాదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి సురేష్, నీకు 10 లక్షలు 15 లక్షలు ఇద్దాం, హెల్ప్ చేద్దాం అనిపిస్తుంది నాకు నీ కష్టాన్ని చూసి. అయితే దేవుడు అంటాడు ఇవ్వద్దు అంటాడు. నాకు ఎలా ఉంటుందంటే, ఈ మాట చెప్పకుండా ఉంటే కూడా నాకు హ్యాపీగానే ఉండేది. ఈ మాట చెప్పకపోతే ఏదో ప్రార్థన, ఏనైనా అలా ఉండకుండాయినా సంతోషంగా ఉండైనా అని పంపిస్తే బాగుంటుంది. ఎలా ఉంటుంది, నాకు ఇవ్వాలని ఉంది, అది దేవుడు ఇవ్వద్దన్నాడు అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. కారణం ఏమిటంటే, ఆ రోజుల్లో దేవుడు నాకు నేర్పించిన కార్యం ఒకరోజు దేవుడు సూటిగా నాతో మాట్లాడాడు. నువ్వు ఎంతసేపు కూడా నా వాక్యాన్ని వింటున్నావు, ఎంతసేపు కూడా నా వాక్యాన్ని గైకొంటున్నావు, ఎంతసేపు కూడా నోట్స్ రాసుకుంటున్నావు, ఎంతసేపు కూడా ఇక్కడ కన్నీళ్ళు విడుస్తున్నావు, ఎంతసేపు కూడా నా వాక్యాన్ని వింటున్నావు, నేను దేవుడని నీకు తెలుసు. అయితే ఈ యొక్క ఆరాధన అయిపోయిన తర్వాత, ఈ వర్తమానం అయిపోయిన తర్వాత, ఈ నోట్స్ అంతా పక్కన పెట్టిన తర్వాత నువ్వు తిరిగి వెళ్తున్నప్పుడు నీ 27 లక్షలు పెద్దది, నీకున్న అవసరతలు పెద్దది, నీ ఇంటికి వచ్చే అప్పులోలు పెద్దది, నీకున్నటువంటి ఈ సమస్యలు చాలా పెద్దది అనుకుంటావు. అవన్నీ విడిచి వాటికన్నా పెద్దవాడైనటువంటి సర్వశక్తిని వైపు నువ్వు తిరుగు. ఎవరి వైపు తిరుగు?
అప్పుడు చూశానండి నేను, నా 27 లక్షల కన్నా కోట్లు కలిగినటువంటి నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు మాట గొప్పదే, నా దేవుని శక్తి గొప్పదే. అప్పుడు ఇవి ఎలా కనపడ్డాయంటే నాకు గడ్డి పోసల్లా కనపడ్డాయి. నాకు ఈ సమస్యలు నాకు గడ్డి పోచల్లా కనపడ్డాయి. ఎప్పుడైతే గడ్డి పోచల్లా కనపడ్డాయో ఆ వాక్యము కలుగు చేసిన విశ్వాసతను బట్టి, విశ్వాసపు పరిమాణాన్ని బట్టి దేవుడు ఒక్కొక్క గడ్డి పోచను అలా తెంపుకుంటూ వచ్చేసాడు. 27 లక్షల రూపాయల అప్పుల్ని 13 నెలల్లో దేవుడు తీర్చేశాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. సర్వశక్తుని వైపు తిరగాలి మనం, అప్పుడు మరలా కట్టబడతాం. సర్వశక్తిని వైపు తిరిగితే అభివృద్ధి కలుగుతుంది. ఆమేన్. ఈరోజు అభివృద్ధి కలగకపోవడానికి కారణం ఏంటి? కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ లాగా, రికరింగ్ డిపాజిట్ లాగా మీరు అభివృద్ధి కలిగి ఉన్నారా లేదా మీకు తెలుస్తుంది. మీకు దేవుడికి ఎంత ఇస్తున్నారు నిలబెడితే. సర్వశక్తుని వైపు తిరిగితే గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనా కొత్త జీవోలు వచ్చి కొత్త వాటిని యాడ్ చేసి బోల్డ్ అంత అమౌంట్లు మీకు ఇస్తాడు దేవుడు. మరొక కోణంలో మరొక రూపాయన మీకు పంపిస్తూనే ఉంటాడు దేవుడు సహాయం. మనం ఏంటంటే ఆ జీవో మారుస్తాడా దేవుడు? మార్చడు. నీ జన్మకు మార్చడే ఇట్టటి అనుమానం నీకు వస్తే. మన అనుమానాలు మన యొక్క అంటే ఇవేమిటంటే మీ జ్ఞానం పనిచేస్తుంది, మీ తెలివి పనిచేస్తుంది. గమనించండి, మొట్టమొదటిగా నేను దేవుని సేవలోకి వచ్చినప్పుడు నేను నేర్చుకున్న కార్యం ఏంటంటే, నేను చదువుకున్న చదువు కానీ, నేను చేసినటువంటి ఉద్యోగం కానీ, నేను చేసినటువంటి వ్యాపారం కానీ, నా అనుభవాలు ఏవి కూడా నా దేవుని పనికి రావు. నా దేవుడు నాలో ఉండి, నాతో ఉండి, నా కొరకు ఉండి ఆయన నన్ను నడిపించాలని ఆయన జ్ఞానం మీద, ఆయన ఆలోచన మీద అనుకోవడం ఆరంభించిన తర్వాత దేవుడు తన పని చేయడం ఆరంభించాడు. ఈరోజు మనమంతా కూడా మన తెలివిని, మన జ్ఞానాన్ని, మనకున్న యొక్క ఎబిలిటీస్ని మనము నేను ఇది చేయగలను అనుకున్నటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి మన జీవితంలో అభివృద్ధిని చూడలేకపోతున్నాం. ఎప్పుడైతే మన జీవితాన్ని సర్వశక్తుని వైపు తిరిగినట్లయితే, ఆయన వైపు చూస్తే మనం ఏం చేస్తామంట? మనం ఏమవుతామంట? అభివృద్ధి పొందుతాం. ఒకసారి చేతుల పైకి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి నిశ్చయం, ఎన్నో రోజులుగా నీలో ఒక ఫైర్ ఉంది, నీలో ఒక శివకాశి టపాకాయ లాగా ఒక ఒత్తి వెలిగించబడింది. అయితే మధ్యలో ఆ ఒత్తి మీద కొంచెం తేమ పడిందే కానీ నీ ఒత్తి ఆరిపోలేదు. ఈ రోజు తేమ పడినటువంటి చోట నా దేవుడు ఆ యొక్క మంటను పెట్టి అది పేలులాగా చేసి నిన్ను మరలా ఆయన వైపు తిప్పుకొని కార్యం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఏమే, నువ్వు పూర్తిగా చచ్చిపోయింటే ఇక్కడికి వచ్చి ఉండవు. నా దేవుడు చావుకి నిన్ను అప్పగించుకోవడం, మరలా నా దేవుడు నీకు జీవం పోసి నీ జీవితాన్ని మరలా కట్టి నిన్ను ఆశీర్వాదకరంగా అభివృద్ధి కలుగు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. నమ్మినట్లయితే ఒక్కసారి చేతుల పైకైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అభివృద్ధి, నేను ఆయనతో సహవాసం చేస్తే నాకు అభివృద్ధి. తిరిగి చూడమంటున్నాడు. నువ్వు లోకమంతా తిరుగుతున్నావు, లోకాన్ని కాదు నువ్వు తిరిగి చూడాల్సిందే. సర్వశక్తుని వైపు తిరిగి చూడు. ఉద్యోగమా, వ్యాపారమా, ఆర్థిక సమస్యల, వ్యాధి, బాధ, మరొక వ్యసనమా, బలహీనత, ఆత్మీయమైనటువంటి పతనమా, ఏదైనా సరే నా దేవుని దగ్గర పరిపూర్ణమైనటువంటి సమాధానాలు ప్రతి ఒక్కదానికి కూడా నా దేవుని దగ్గర ఉంది. నువ్వు సర్వశక్తిని వైపు తిరిగి చూడు. నీ జీవితంలో గొప్ప సమాధానమును, నీకు మేలును కలుగు చేయడానికి గొప్ప వృద్ధిని కలుగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చూస్తున్నాము 23వ వచనము, మళ్ళా చదవమ్మా. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడలా. రెండు తిరగాలి మొదటిగా. రెండవదిగా మనం చేయాల్సింది ఏంటంటే, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా. రెండవదిగా ఏం చేయాలి చెప్పండి అందరూ ఒకసారి. రెండోదిగా ఏం చేయాలి? నీ గుడారం అంటే ఏంటి? ఇదా గుడారం అంటే ఇల్లు. మరి ఇంకా కొరింథీ పత్రికలో చదువుకున్న వాక్య ప్రకారంగా దుర్మార్గం అంటే మనమే, మన శరీరం. గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల అంటే అర్థం ఏంటి? మన ఇంట్లో నుండి, మన శరీరంలో నుండి, మన వ్యక్తిగత జీవితాల నుండి ఏం చేయాలట? దుర్మార్గాన్ని తీసివేస్తే అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. ఎవరండి దుర్మార్గులు? ఎవరిలో అండి దుర్మార్గం ఉంది? దుర్మార్గం అంటే ఏమిటి? దుర్మార్గం యొక్క డెఫినేషన్ ఏమిటి?
దుర్మార్గం యొక్క నిర్వచనం చెప్పండి. అసలు దుర్మార్గం అంటే ఏంటండి పాస్టర్ గారు, మాకు అస్సలు తెలియదే. సన్మార్గము కానివన్నీ కూడా దుర్మార్గమే. హల్లెలూయా. లోకము, పాపము, లోకక్రియలు, చౌకబారు ఆలోచనలు, ఎక్కడ చూసినా సంభవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి పాపాలు, లోకంలో ఉన్నటువంటి స్నేహం, ఆ లోకస్తులు. గమనించండి, కొంతమందిని చూస్తుంటాను, ఎంత మందిరానికి రానండి, ఎంత వాక్యం వినండి, ఎంత దేవుడు సూటిగా మాట్లాడండి, కొంతమందితో పరిచయాలు, కొంతమందితో ఉన్నటువంటి రిలేషన్షిప్ని వాళ్ళు విడిచిపెట్టరు. వాళ్ళతో కొనసాగుతూనే ఉంటారు. వాడు అన్యుడు అని తెలుసు, వాడు విగ్రహారాధికుడు అని తెలుసు, వాడు తాగుపోతాని తెలుసు, వాడు తిరుగుపోతాని తెలుసు, వాడు పాపి అని తెలుసు, వాడు ఫలానా అని తెలుసు, వాడు ఎటువంటి నీచుడో నికృష్టుడో తెలుసు, అది ఎటువంటిదో నీకు తెలుసు. అయినా కూడా వాళ్ళని నువ్వు విడిచిపెట్టనే లేవు. వాళ్ళందరినీ విడిచిపెట్టకుండా, వాటి జోలికంతా నువ్వు పోకుండా ఉన్నప్పుడు, వాటన్నిటిని విడిచి దేవుని వైపు తిరిగినప్పుడు మాత్రమే నువ్వు అభివృద్ధి చెందటం ఆరంభిస్తుంది నీ జీవితంలో. హలో, ఏం చేయమంటారు పాస్టర్ గారు? కొన్ని తప్పు. నేను ఇంట్లో ఏమంటారా, పెద్ద తల ఎంత ఉంటుంది, ఏంటి బరువు? పండిన తల, పెద్ద తల. ఇంటికి పెద్ద కోడల్ని, పెద్ద అల్లుడిని నేను. మా జీవితంలో చాలామంది గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని ఎదుట నేను ధైర్యంగా సాక్ష్యం చెప్పగలను. యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినటువంటి ఒకే ఒక కారణాన్ని బట్టి మా బంధువులందరూ మా దూరం అయ్యారు. పెద్ద కుటుంబం మాది. ఎవ్వరు మా ఫంక్షన్లకు రాలా, మంచి చెట్లకు అస్సలు కలుసుకోవాలా. సరే రాకపోతే పోయారు. సమాజంలో మనిషి సంఘజీవి, 10 మంది కావాలని కోరుకుంటారు. ఆ బ్రాహ్మడైనటువంటి వీడు, ఈ కుటుంబం ఇలా మారిపోయిందని మమ్మల్ని పిలవటం కూడా మానేశారు. వాడు కిరస్తాని ఏదో వాడిని పిలవటం ఏంటి అనుకున్నారు. వాడు తక్కువ జాతులు చేరిపోయాడు, వీడిని పిలవటం ఏంటి అనుకున్నారు మా కుటుంబీకులు, మా రక్త సంబంధికులు, మా బంధువులందరూ కూడా. 12 సంవత్సరాల పాటు ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు, మేము బతుకున్నామా చచ్చినామా అని కూడా అనుకోవాలా. ఆరంభ దినాల్లో కొంచెం బాధగా ఉండేది నాకు. ఏంట్రా మనము తప్పు చేసేమేమో, ఈ దేవుడిని నమ్ముకొని ఎంతమందిని కోల్పోయామేమో అని. ఎక్కడైనా కొంతమంది క్రైస్తవులు చూపించేవాడు సాతాను. వాళ్ళు చూడు, అటు ఉంటారు, ఇటు ఉంటారు, అక్కడికి వెళ్తారు, బాగానే ఉన్నారు, వాళ్ళలాగా నువ్వు కూడా ఉండరా అని చెప్పేవాడు. అయితే దేవాది దేవుడు తన వాక్యంలో నుంచి నన్ను ఎప్పుడు మాట్లాడేవాడు, నాతో ఎప్పుడు నన్ను బలపరిచేవాడు. నా నిమిత్తం నువ్వు కోల్పోయినటువంటి వాటిని 100 రెట్లుగా తిరిగి పొందుకుంటావు అని చెప్పేవాడు. నాకు ఆ మాట బలాన్ని ఇచ్చేది నాకు. ఈరోజు నేను ఒక 400-500 మంది బంధువులు కోల్పోతున్నానా, దేవుడు 100 రెట్లు ఇస్తాడు. ఒక 500 మందికి 100 రెట్లు అంటే ఎంత? 50,000 మంది. ఈరోజు నమ్మండి, నాకు ఒక రోజుకి కనీసము అనేక దేశాల నుంచి ఒక 25 నుంచి 50 ఈమెయిల్స్ వస్తాయి నాకు, ఇతర దేశాల నుంచి. వీళ్ళందరూ ఎవరంటే, ప్రభువు నిమిత్తం నేను నా బంధువులను కోల్పోతే ప్రపంచవ్యాప్తంగా దేవుడు నాకు 10 మంది బంధువులు ఇచ్చాడు ఈ రోజున. ఎలా సంఘజీవి మనుషుడు ఈ వాళ్ళందరిని ఎలా కోల్పోవడం, ఎలా? ఈరోజు చాలామంది గమనించండి, నేను చేయకపోతే ఎలా వెళ్ళి అక్కడ నిలబడతారు చావుకి, అక్కడ వెళ్ళి నిలబడతారు పుణ్యకార్యానికి, అక్కడ వెళ్ళి నిలబడతారు. యూఆర్ రిప్రజెంటింగ్ అండ్ ఐడల్ వర్షిప్. మరొక చోట వెళ్ళి నువ్వు నిలబడుతున్నావు. దుర్మార్గం. నీ గుడారంలో నుండి పోవడం అంటే విగ్రహారాధన ఒక దుర్మార్గం. అక్కడ నువ్వు వెళ్తున్నావు ఏమిటంటే, రేపు నా పెళ్ళికి ఇప్పుడే ఫీల్ అవుతుంది వెవల. అయ్యో రేపు మా పెళ్ళికి రాకపోతే ఎలాగా? ఆడి వయసు ఎంత? అసలు ఆడి పెళ్ళికి నిన్ను పిలుస్తాడా డౌటు. ఈ రోజున గమనించండి, మీ కుటుంబంలో చాలా మందికి వ్యాధికి కారణం తెలియదు, బలహీనత కారణం తెలియదు, అనేక రకాలైనటువంటి నష్టాలకు కారణం మీకు తెలియదు, అనేక రకాలైనటువంటి శాపాలు మీరు కొని తెచ్చుకుంటున్నటువంటి వారుగా ఉంటున్నారు. మీ గుడారములో నుండి దుర్మార్గాన్ని తరిమేయాలి, దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి. కొంతమంది కుటుంబాన్ని అంతా తీసుకెళ్ళరు, వీళ్ళు మాత్రం హాజరు వేసుకుని వస్తారు. వెళ్తూ 12 కుట్టి పిశాచాలను పెట్టుకుని వస్తారు ఇంటికి వచ్చేటప్పుడు. ఇంట్లో అందరికీ అందిస్తారు వాటిని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది, మీలో నుండి దుర్మార్గాన్నంట, మీ గుడారంలో నుండి దుర్మార్గాన్నంట దూరంగా. చదువుతుంది ఒకసారి అన్నమాట. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన చదవకూడదు, దూరముగా చదవట్లా. నీకు పాటలు లాగడం తెలుసుగా, వాక్యం కూడా లాగా చూద్దాం ఒకసారి.
నీ గుడారములలో నుండి ఆ. దుర్మార్గమును ఆ. దూరముగా అంటే పైకాపురం వరకా? నీ గుడారములో నుండి ఆ. దుర్మార్గమును ఆ. దూరముగా పెడన వరకు తొలగించిన ఎడల నీవు అభివృద్ధి చెందిదు. వైన్ షాప్కు దూరంగా వెళ్తే ఇంకేముంది బాబు? ఏమైనా తాగుతారు, ఏమైనా తింటారు? పాన్ పరాగు, గుట్టకాలు, తిటకాలు, సిగరెట్లు. సరే, మగాళ్ళు తాగుతారు, మగాళ్ళు తిరుగుతారు. ఆ రోజు ఒక ఆమె చూశాను నేను. ఒక ఆవిడ పట్టేస్తాను, చుట్ట పట్టుకొని షర్ట్ అది. నన్ను చూడలేదు, గుర్తుపట్టలే ఆవిడ. నేను ఎందుకులే గుర్తుపట్టిన ఆవిడకి నేను కనపడ్డాను, నా మర్యాద నేను కాపాడుకున్నాను, తిరిగి వచ్చేసి నేను. గుడారంలో నుంచి ఏం తొలగించుకోవాలా? దుర్మార్గం. మీకు తెలిసి నేను ఒక్కొక్కటి వివరించక్కర్లా. మీ ఇంట్లో దుర్మార్గం ఉంది, నీ వ్యక్తిగత జీవితంలో దుర్మార్గం ఉంది, నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల లేకపోవడానికి, అభివృద్ధి చెందకపోవడానికి, నీ కుటుంబం క్షేమస్థితిని కలిగి ఉండకపోవడానికి, అభివృద్ధిలోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే నీ ఒంటరి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఒక పాపం ఉంది, ఒక దుర్మార్గం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలం ముందు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నేను ఎంతగానో అభివృద్ధి పరచాలని ఇష్టపడుతున్నాడు. నీ కార్యం నెరవేర్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇది జరగట్లేదు? అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, ఆయన నెత్తి మీద చేయి పెడుతున్నాడు, ఈవిడ నెత్తి మీద చేయి పెడుతుంది. ఎంతమంది నెత్తి మీద చేయి పెట్టినా నీలో ఉన్న దరిద్రాన్ని వదులుకోవాలని నువ్వు ఇష్టపడితే తప్ప ఇవేవి పనిచేయవు. నీలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని తీసివేయడానికి నువ్వు ఇష్టపడితే తప్ప ఇవేవి పనిచేయవు. గతంలో నేను మీకు ఒకసారి చెప్పా, ఒక తాగుబోతు వచ్చి నా దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేశాను అనుకో. ఒక తిరుగుబోతు తాగుబోతు వచ్చి మోకరించి ప్రార్థన చేశాను అనుకో, దేవా ఇతన్ని అభివృద్ధి పరచండి అంటాను. అప్పుడు వాడి స్టేటస్ ఏంటి? అప్పుడు క్వార్టర్ తాగేవాడు ఇప్పుడు అభివృద్ధి పరచడం ఏంటంటే ఫుల్ బాటిల్ తాగడం అనమాట. అప్పుడు 2 సిగరెట్లు కాల్చేవాడు అభివృద్ధి పరచడం అంటే ప్యాకెట్లు తాగడం అనమాట. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? అంటే మన స్థితిగతులు మన గుడారములో నుండి దూరం కాకుండా వచ్చి ప్రార్థన చేయించుకున్నా వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అవి ఇంకొంచెం పెరగడం తప్ప. వాటి విడిచి సర్వశక్తిని వైపు తిరిగితే ఆయన అప్పుడు ఆశీర్వదిస్తే నీ గుడారంలో లేని ఆ దుర్మార్గతను చూసి ఆశ్చర్యమైనటువంటి అభివృద్ధిని దేవుడు మీకు కలుగు చేస్తాడు. అర్థమైన ఒకసారి చేతుల పైకి దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను దేవుడు ప్రేమించాడు, అందుకే ఈరోజు నిన్ను తీసుకుని వచ్చి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మహత్తరమైన కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో చేయబోతున్నాడు. ఒకటి నమ్ము, నువ్వు ఉంటున్న ఏరియాలో నిన్ను దేవుడు ఆశీర్వదించి ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యం కొలిపే కార్యాలు నీ కుటుంబంలో చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు నాకు నిన్నటి దినాన్ని కూడా దేవుడు నాతో మాట్లాడాడు. చెన్నైలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి కార్యము అదే. ఒక రోజున చెన్నైకి వెళ్తున్నప్పుడు నేను జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళటానికి ఇష్టపడేవాడిని. నేను 92 రూపాయల టికెట్, విజయవాడ నుండి చెన్నైకి వెళ్ళడానికి 92 రూపాయల టికెట్. జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్దాం అనుకునేవాడిని. కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి ఓకే లెట్ మీ గో త్రూ జనరల్ కంపార్ట్మెంట్. పాస్టర్ గారు ఆదివారం ఆరాధనకి ఇక్కడి నుంచి వెళ్తుంటే మేము అప్పుడు సేవ ఆరంభించడానికి మునుపు ఆవిడకి మాత్రం స్లీపర్ క్లాస్ రిజర్వ్ చేసి పంపించి నేను జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్దాం అనుకునే రోజులు. ఈరోజు సీసీ క్లాసులు కానీ ఫస్ట్ క్లాసులు కానీ నేను వచ్చి లోపలికి ఎయిర్ కండిషన్ కోచ్లో క్లాస్ 1 క్లాస్ 2 ఆ తరగతుల్లో ప్రయాణం చేసే రీతిలో నేను నిలబడుతున్నప్పుడు చెన్నై పట్టణంలో చెప్పులు లేకుండా ఒక రోజున భయంకరమైనటువంటి దరిద్రంతో కష్టపడుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న నా కుటుంబాన్ని ఎలా పోషించుకుంటానో అనుకున్నటువంటి రోజులు మార్చి రోజున దేవుడు సకల సదుపాయాలతో రైల్వే స్టేషన్లో దింపడానికి ఒక సెలూన్ కారు వచ్చింది. ఒక లగ్జరీ కారు 35 లక్షల రూపాయలు విలువ చేసే కారులో నన్ను తీసుకొచ్చి స్టేషన్లో డ్రాప్ చేశాను. నిన్న నేను ఎంతటి వాడను. ఈ రోజున నన్ను డ్రాప్ చేయడానికి దేవుడు ఒక లగ్జరియస్ ఫారిన్ సెలూన్ కారు పంపించాడు. నన్ను అక్కడ స్టేషన్లో డ్రాప్ చేసినండి పాస్టర్ గారి భార్యనని. అంతగా నేను ఆ పట్టణంలో, అదే పట్టణంలో చెప్పులు లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. అదే పట్టణంలో చిన్న ప్రతి అవసరతకు కష్టపడిన రోజులు ఉన్నాయి. ఆ జీవితాన్ని ఈ రోజున మార్చి రైలు పెట్రోల్లో ఎక్కడానికి నేను తమిళనాడు GT ఎక్స్ప్రెస్ దగ్గరికి వచ్చినప్పుడు కళ్ళల్లో చెమర్చాయి నాకు. ఒక ఎయిర్ కండిషన్ కోచ్లో 2nd క్లాస్ ఏసీ కానీ ఫస్ట్ క్లాస్ ఏసీ కానీ అవసరమైతే ఈరోజు త్వరగా వెళ్ళాలనుకుంటే విమానంలో వెళ్ళగలిగినటువంటి స్థితిగతులు నా దేవుడు కలుగు చేసినవి.
ఇది ఒక్క రోజులో రాలా, ఓవర్ నైట్లో రాలా. నాకు ఇవన్నీ ఒక్క దినంలో జరగలా. నా జీవితంలో మార్పు ఒక్క పూటలో రాలా. సర్వశక్తిని వైపు తిరిగినప్పుడు గుడారంలో ఉన్నటువంటి పాపమును, గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గమును, గుడారంలో దేవుడికి వ్యతిరేకమైన కార్యాలంతటి కూడా, కుటుంబంలో వ్యతిరేకమైన కార్యాలంతటి కూడా తొలగించడం ఆరంభించినప్పుడు దేవుడు కార్యం చేయడం ఆరంభించాడు. మనస్ఫూర్తిగా దేవుడికి స్తోత్రం చేద్దాం. ఈరోజు చాలా కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి కారణం, ఇంట్లో కుటుంబాల గొడవలు ఉంటాయి. భార్యాభర్తలు పొద్దుస్తమానం కీచులాడుకుంటుంటారు. మీ కీచులాట మీ పిల్లల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది తెలుసా? మీరు కొంతమంది లేమితో గొడవలు చేసుకుంటారు, కొంతమంది అధికమైపోయి గొడవలు చేసుకుంటారు. వాళ్ళ సంగతి పక్కన పెట్టి కొవ్వెక్కి గొడవలు చేసే వాళ్ళు ఏం చేయలేం. ఈరోజు లేక లేక 10 రూపాయలు, 25 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు చిన్న చిన్న అవసరతలకి భార్య ఖర్చు పెట్టేసింది, భర్త ఖర్చు పెట్టేసాడు. భార్య నువ్వు చేస్తే తప్ప, నేను చేస్తే తప్ప అని చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావడానికి గల కారణం ఏమిటి అని అడిగినట్లయితే, మీరు చూడవలసినటువంటి దేవుని వైపు చూడలేదు, ఆశీర్వదించగలిగిన శక్తిమంతుడైన దేవుని చూడకపోతున్నారు. కాబట్టి కనీస అవసరతలు చిన్న చిన్న వాటికి కూడా ఇంట్లో కీచులాట, గొడవలు. ఎక్కువ కుటుంబాల గొడవలు రావడానికి కారణం పిల్లలు కారణమంటారు. రెండవది ఆర్థిక సమస్యలు కారణమై ఉంటున్నాయి. పిల్లల యొక్క బలగింతలు, పిల్లల యొక్క నడవడిక సరిగా లేకపోవడానికి కారణం భర్త అని, భార్య అని ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటుంటారు. కారణం మొట్టమొదటిగా ఎవరు దీనికి కారణం అంటే నేను అని అంగీకరిస్తారు. వారి జీవితంలో దుర్మార్గాన్ని దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలి? దుర్మార్గమును గుడారంలో నుండి పర్మనెంట్గా తొలగిస్తే నీవు అభివృద్ధి చెందుతావు. 24వ వచనం చదివితే, మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. చాలు. సువర్ణం అంటే ఏంటి? బంగారం. సువర్ణం అంటే బంగారం. ఓఫీరు చదవండి. ఓఫీరు సువర్ణమును పారవేయము. మంటిలోని బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. ఓఫీరు సువర్ణం అంటే ఒక మాటలో మనకు అందరికి అర్థం కావాలంటే 22 క్యారెట్ 24 క్యారెట్ లాగా అనమాట. ఇంకా ప్యూర్ గోల్డ్ అనమాట. ఓఫీరు అన్నది ఒక రత్నాలలో ఒక వెరైటీ. జాగ్రత్తగా అర్థం చేసుకో. మంటిలో సువర్ణాన్ని, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణాన్ని పడేయండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే సువర్ణము, ఓఫీరు సువర్ణము ఇవి లోకములో లోకస్తులు చూసే విలువైనవి, లోకస్తునికి కనబడే విలువైనవి. లోకంలో విలువైనటువంటి వాటిని, లోకంలో విలువ కలిగినటువంటి వాటిని మట్టిలో పారేయండి. అప్పుడు తర్వాత వచనం చదివితే, అప్పుడు సర్వశక్తుడు ఏం చేస్తాడంటే అపరంజిగాను ఆ ఓఫీరు సువర్ణము కన్నా విలువైన అపరంజిగా దేవుడు నిన్ను మారుస్తాడు. అపరంజి బట్టి ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఈరోజు మనము సర్వశక్తుని కాకుండా, శక్తిమంతుడైన దేవుని కాకుండా ఎంతసేపు బంగారాన్ని కావాలని కోరుకుంటున్నాం, ఎంతసేపు ఇళ్ళు వాకిళ్ళు కావాలని కోరుకుంటున్నాం, ఎంతసేపు లోకంలో ఉన్నటువంటి గొప్పవి కావాలని కోరుకుంటున్నాం, గొప్ప వాటితో గొప్ప వారితో స్నేహం కోరుకుంటున్నాం, గొప్ప అధికారితో గొప్ప నాయకుడితో పలుకుబడి కావాలి, పరిచయం కావాలని కోరుకుంటాం. గమనించండి, మీలో ఎవరికైనా సీఎంతో పరిచయం కావాలని కోరుకుంటారా? సీఎం వచ్చి, నాయుడు గారు వచ్చి, కృపాకర్ నేను ఐ వాంట్ టు మేక్ ఎ ఫ్రెండ్షిప్ విత్ యూ అన్నాడు అనుకో, ఏమంటారు? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వర్ణింతును. ఎప్పుడు సీఎం కారు మన ఇంట్లో నుంచి వెళ్ళింది అనుకో, మన ఇంటికి వచ్చి మాట్లాడాను అనుకుంటారు లేదా? ఏ రోజైనా సృష్టికర్త అయినటువంటి దేవుడు 1000 మంది సీఎంలను సృష్టించగలిగినటువంటి దేవుడు నాతో ఉన్నాడు, నా ఇంటికి వస్తున్నాడు అని ఏ రోజైనా మనం ఫీల్ అయ్యామా? ఒక లోకంలో ఉన్న అధికారి కావాలనుకుంటున్నాం, లోకంలో ఉన్న ధనవంతుడు కావాలనుకుంటున్నాం, లోకంలో ఉన్నటువంటి ధనవంతుడు వస్తే ఏమిస్తాడు? సీఎం వస్తే మన ఇంటికి ఏమిస్తాడు చెప్పండి? మరికొన్ని ప్రణాళికలు చెప్పి వెళ్తాను, నెక్స్ట్ ఎలక్షన్కి ఓట్లేమని. రుణమాఫీ చేస్తాను, అసలు మీకు అస్సలు అప్పులు ఇవ్వద్దంట నీకు మెట అంటాడు. మీకు అన్ని ఆస్తులే, కానీ అదే అంటున్నారు, మట్టిలో పడేయమంటున్నాడు సువర్ణాన్ని. మట్టిలో పడకండి, ఆఫరింగ్ బ్యాగ్ లైన్. ఓఫీరు సువర్ణాన్ని ఎక్కడేయమంటున్నాడు?
ఏటి రాళ్ళలో పడేయండి, మళ్ళీ కనిపెట్టకుండా దాంట్లో పడేయండి. రాళ్ళు అంతా కూడా ఆ యొక్క రత్నాలు, డైమండ్స్ తీసి పడేయండి. అంటే ఏంటి అర్థం అంటే, పడేయమంటే అర్థం ఏంటంటే వాటి మీద దృష్టి పెట్టి వాటికి విలువ ఇవ్వకండి. వాటికన్నా విలువైన సృష్టికర్త అయినటువంటి సర్వశక్తుడైన దేవుని వైపు తిరగండి. హల్లెలూయా. ఈరోజు మనం దేన్ని విలువిస్తున్నామంటే ధనవంతుడిని, ధనాన్ని, ధనార్జన, ధన సంపాదన. ఎందుకు మన రూపాయి దేవుడికి ఇవ్వలేకపోతున్నాం చెప్పండి? ఒక 2,000 రూపాయలు కూడా పెడితే 1 గ్రామ్ బంగారం వస్తుంది. 10,000 రూపాయలు కూడా పెడితే 5 గ్రాముల బంగారం వస్తుంది. ఇలా పాస్టమ్ గారు ఏమనుకోనట్టు చెప్తారు ఒక మాట. మా అత్తగారికి బంగారం పిచ్చి. ఎంత పిచ్చి అంటే నెలకి 2 కాసులు బంగారం ఉంటుంది. నెలకి 2 కాసులు, 12 నెలలకి. ఇంకా మధ్య మధ్యలో పండగ బోనస్లని ఎక్కువగా కొడుకులు డబ్బులు ఎక్కువ ఇచ్చారనుకో ఆమెకి, ఆ నెలలో 3 కాసులు ఉంటుంది. బంగారం రేటు తగ్గింది, అక్షయ తృతీయ వస్తుంది, ఎట్టటివేం తగ్గి తెలిసింది అనుకోండి, ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుంది ఈ మొసలు. నేను అనుకునేవాడిని, నేను అప్పుడప్పుడు కష్టంలో ఉన్నప్పుడు, ఈ మొసలు దాన్ని ఒకరోజు ఎత్తుకెళ్ళిపోతే, ఒక ముసుగేసుకుని ఎత్తుకెళ్ళిపోతే అంటే అప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు. నేను పాస్టమ్ కూడా ఎప్పుడు చెప్పలే మాట. ఎంత ఉందరా బాబు. ఒక్కొక్క చీర మ్యాచింగ్ మంచి గ్లామర్గా ఉంటుంది. అసలు ఎంత బ్యూటిఫుల్ విమెన్. అసలు నేను మా అత్తగారిని చిన్న వయసులో చూసింటే మా ఆవిడని పెళ్లి చేసుకునేవాడు కాదు నేను. నిజం, చాలా అందంగా ఉంటుంది. అసలు పేరు లక్ష్మీదేవి. నిజంగా పేరు తగినట్టుగా ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, చేతులకు ఉంటుంది. 6 బంగారు గాజులు, ఈ పక్క 6, ఈ పక్క ముసలిదానికి ఇన్ని అవసరం వాడుకుంటాను. అవి కూడా 6 కాదు, డిజైన్లు మార్చి చీరకు ఒక వెరైటీ. ఈ 6 తీసేసి ఇంకొక 6 వేస్తుంది. ఇది ఎక్కడ కొట్టుకొచ్చింది అనుకునేవాడు. అలా ఉండేది. అస్సలు ఉంగరాలు అయితే చెప్పక్కర్లా, మంచి ఎర్రగా ఉంటుంది మనిషి. బంగారం ఇంకా తలతలతలాడుతుంటుంది. నాకు ఎప్పుడు కూడా ఆడే మీ ఆయనకి ఎప్పుడు ఏంటది వీటి మీద వాళ్ళ కూతురుతో చెప్పేది, మీ ఆయన ఎప్పుడేంటి నా ఉంగరాలు చూస్తాడు, నా గాజులు చూస్తాడు. చనిపోయేటప్పుడు ఆవిడ పాపం బెడ్రేడను ఇవన్నీ ఎక్కడ దాచిపెట్టింది, ఎవరికి కొడుకులు తీసుకెళ్ళిపోతారనుకుందో, కోడలు తీసుకెళ్ళిపోతారనుకుందో, అది కూతురు తీసుకెళ్తారు అనుకుందో, అందులో ఎక్కువ శాతం ఎక్కడ పెట్టిందో ఎవరికి చెప్పకుండా చచ్చిపోయింది ఆమె. మా అదృష్టం కొద్ది మేము నగలు ఆశించే వాళ్ళం కాదు. కూతుర్లు ఎవరు కూడా, ఈ కూతురు అయితే దేవుని బిడ్డ, ఇంకో కూతురు అయితే కోటీశ్వర్లు వాళ్ళు. మాకు ఎవరికి డబ్బులు అవసరం లేదు కాబట్టి వెళ్ళి మేము ఈ రోజు దాకా ఆస్తులు పంచుకోవడానికి వెళ్ళలేదు. అయితే నాకు అనిపిస్తుంది, అంత కూడా పెట్టింది, ఇన్ని కాసులు బంగారం ఉంది, ఎవరికి పెట్టింది? కొడుకులకి పెట్టలా, కోడలకి ఇవ్వలా, చివరికి కూతుర్లకి ఇవ్వలా. పోయని ఆమె ఏమన్నా అనుభవించిందంటే ఆమె అనుభవించలా. హల్లెలూయా. అట్టి వాటి కోసం మనం ఎంత పిచ్చో. మనకు కొంతమందికి బంగారం కొంతమంది పేర్లే బంగారం అని పెట్టుకుంటారు. హల్లెలూయా. శ్రేష్టమైనదే, లోహాల్లో ఖరీదైందే, కానీ వాటికన్నా ఖరీదైన దేవుడు మనకు ఒకడు ఉన్నాడు. ఆమేన్. ఆయన వైపు తిరిగితే మనకు అభివృద్ధి. మనస్ఫూర్తిగా ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామా? అంటే అర్థం ఏంటంటే, లోకంలో ధనవంతులని, వాళ్ళని, అధికారులని, నాయకులని వాళ్ళ మీద కదా మనం కట్టుకోవాల్సింది, మన దేవుని మీద కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు గతంలో చెప్పాను నేను, ఒక పేదరాలు 3.5 లక్షలు కానికిచ్చింది. ఈ మందిరంలో ధనవంతులు, సొమ్మున్నోళ్ళు ఎవరు అంత పెద్ద కానికి ఇవ్వాల. కిడ్నీ దానం చేస్తే వచ్చినటువంటి మొత్తాన్ని దేవాలయానికి ఇచ్చేసింది ఆవిడ. మీరు ఎవరని తెలుసుకోవాలి, మీకు ఆశ ఉంది, చూపిస్తాను ఒకరోజు, చెప్తానులే, ఆవిడ ద్వారానే చెప్పిస్తాను. ధనవంతులైన వాళ్ళు ఎంత ఇచ్చారో తెలిసి లెక్క పెట్టిస్తారు. అయితే గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూడవలసింది ధనవంతుల్ని కాదు, మనం చూడవలసింది నాయకుల్ని కాదు, మనం చూడవలసింది అధికారులను కాదు, మనం చూడవలసింది లోకంలో ఏ విలువైంది కాదు. ఈ లోకంలో ఉన్న వానికన్నా మనలో ఉన్నటువంటి గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు, ఆయన వైపు తిరిగితే మనల్ని అపరంజిగా, ప్రశస్తమైన వెండిగాను, అపరంజిగాను మనల్ని మారుస్తాడు. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. 25వ వచనంలో చూస్తే, ఆయనే మన సొత్తుగా మారిపోతాడు, సర్వశక్తుడు నీకు అపరంజిగాను. అక్కడ చూడండి, మనల్ని మారుస్తానని చెప్పలా, సర్వశక్తుడు నీకు అపరంజిగాను, ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు.
లోకంలోని బంగారాన్ని, లోకంలోని శ్రేష్టమైనటువంటి వజ్రాలని, రత్నరాశుల్ని మనం వాటి మీద దృష్టి పెట్టక దేవుని వైపు దృష్టి పెడితే ఈయనే ప్రశస్తమైనటువంటి అపరంజిగాను వెండిగాను మనకుంటాడు. అబ్బో, దేవుడే మనకు అపరంజిగా ఉంటే. ఒకసారి నాకు ఆలోచన వచ్చింది, ఆయన కాళ్ళు భూమి మీద నిండిపోద్దంట. ఒక కాలు పెడితే భూమి అంతా నిండిపోద్ది. కాలు పెడితే భూమి తన పాద పీఠము, ఫుట్ స్టూల్, కాళ్ళు పెట్టుకునే చిన్న పీట దేవుడికి. అంతటి దేవుడు మనకు సొంతం అయిపోతే ఆయన అపరంజి, ఆయనే బంగారం. ఆయన తలలో నుంచి వెంట్రుక ఒకటి రాలితే 10 కేజీలు, 20 కేజీలు, 100 కేజీలు ఉంటుందేమో. హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు అనుకునే, నిజమైన ఆలోచనలు. నా దేవుడు కాళ్ళు ఎంత పొడవు ఉంటాయి, ఆయన ఒకవేళ చేత్తో పాదమే భూమి అంతా నిండిపోయిందంటే ఒకసారి చేత్తో మనకు ఒక 100 రూపాయల బండిల్స్, 1000 రూపాయల బండిల్స్ ఇచ్చాడు అనుకో. అర్థమవుతుందా మీకు? మీరు అన్లెస్ అదర్వైజ్ మీకు అతిశయం కాదు, ఇటువంటి ఆలోచన దేవుడి మీద కలిగి ఉంటే దేవుడు మీ కుటుంబంలో క్షేమం చేస్తాడు. అర్థమవుతుందా చెప్పే మాట? ఈయన ఇవ్వగలిగితే, ఆయన చేత్తో అట్టిస్తే అంటే కాళ్ళు పాదం సైజు చేతులు ఉందనుకుందాం ఉదాహరణకి, లేక కొంచెం చిన్నది ఉంటుందా చెయ్యి, కాళ్ళ కన్నా కొంచెం చిన్నది, అంటే భూమి కన్నా చిన్న గ్రహం లాంటిది అనుకుందాం. అంత పెద్ద చెయ్యి దేవుడికి ఇస్తే మనం అందులో ఎక్కడో ఎత్తుతాము. అంత తీస్తే ఎక్కడ పెట్టుకోవాలి బాబోయే ఆలోచన నాకు. మీరు అటువంటి ఆలోచన కలిగితే ఈ లోకంలో ఉన్న వాటికన్నా దేవుని వైపు మీరు దృష్టి పెట్టగలుగుతారు. ఈ ఇమాజినేషన్ రావాలి మీకు, ఇటువంటి ఆలోచన మీకు కలగాలి మీకు. అప్పుడు దేవుడు చేయగలిగిన కార్యాల పట్ల మీకు నమ్మకం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు అని అడిగినట్లయితే ఆయనే మన సొత్తుగా మారిపోతాడు. లోక కార్యాలు, వస్తువులు తుచ్చంగా చూస్తే యేసు మనకు అపరంజిగా ఉంటాడు, వెండిగా ఉంటాడు. ఆయన మనకుంటే ఏ కొదువా ఉండదు. పొద్దున్న లేచి అది లేదు ఇది లేదు అనే పాటే ఉండదు. ఇంకా మన ఇంట్లో ఆయన ఉంటాడు. ప్రతిది కూడా హల్లెలూయా. ఆ రోజుల్లో ఎప్పుడో చూస్తాం కదా, మాయా మాంత్రిక ఆ రోజుల్లో నాటకాల్లో, సినిమాల్లో, వాటిలో జానపద చిత్రాలు చూపిస్తాడు. ఇలా అనగానే గిన్నెలంతా కూడా లడ్డూలు, ఉండలు ఉన్నవన్నీ కూడా పాత్రలు డొయ్ అని వెళ్తాయి. అక్కడ కూర్చొని అనగానే డొయ్ అని బాధాయి. నేను ఎప్పుడు అలా ఆలోచిస్తా, వాడు రాక్షసుడు, వాడు దెయ్యం అటు చేస్తాడు. నా దేవుడు మనల్ని ఎలా చెబుతాడు, అలా అనగానే గిన్నె అలా భోజనం పళ్ళు అట్ట నిండుతుంది. ఇలా అనుకున్నాం అనుకో, క్రాస్ రోడ్డు కే హోటల్ కేలో ఉన్నవన్నీ కూడా మన ప్లేట్లు నిండుతాయి. కాఫీ అంటే 24 hours కాఫీ షాప్ నుంచి కావాలి, నాకు ఇంట్లో మావిడి పెట్టే కాఫీ డైలీ వద్దు అనుకున్నారు అనుకో, అక్కడి నుంచి కాఫీ అట్లా కాఫీ పాట్ అట్లా పొంగుతుంది. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు మీకు? హల్లెలూయా. అక్కడ మీరు వంటగదిలోకి వెళ్తారు, ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు సంతోషంగా ఉంటుంది తెలుసా? ఇంటి పాత్రలు అన్నీ నిండి ఉంటే కిచెన్ నిండా ఏది వండాలన్నా ఇష్టం వస్తుంది. మీ ఇంట్లో మీ ఆవిడ రుచిగా వండి పెట్టాలంటే కిచెన్ నింపండి ఫుల్గా. ఆమెను చెప్పండి అయ్యా. అలా ఉంటే కీర్తన బ్రహ్మాండంగా వండి పెడతా సోమేశ్వరరావుకి. వాడవా మళ్ళీ ఎవరు పాస్టర్ గారు ఈ కిటికాని చెప్పకండి అంటావా? హల్లెలూయా. గమనించండి, ఇంటి పాత్ర ఎలా ఉంటుందంటే సర్వశక్తుడు మన ఇంట్లో ఉంటే ఏది కొదవడదు. బీరువాకి వెళ్ళి ఎవరో వచ్చి అడుగుతారు, ఇది కావాలి హెల్ప్ కాదు, లోపలికి వెళ్తాడు డాయింగ్. మా అత్తగారు కూడా ఎప్పుడు అట్టు బీరువా తెచ్చేది. ఆవిడ దగ్గర కీ ఎప్పుడు లోపలికి మాత్రం ఆవిడ దగ్గర పెట్టుకునేది. మా అత్తగారి దగ్గర కీ మాత్రం ఎప్పుడు ఉండేది. నేను ఆ కీ మీద నా దృష్టి ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఇన్ని కాలం చెప్పలా ఏమంటుందో ఏదో ఫస్ట్ గారు మంచిది. హల్లెలూయా. ఏది కీ మీద నా మనసునా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు సర్వశక్తుడు మన ఇంట్లో ఉంటే, ప్రశస్తమైన అపరంజిగాను వెండిగాను మన ఇంట్లో ఉంటే ఏ కొదువా ఉండదు. ఏమాన్, అర్థమవుతుందని చెప్పేది. లోకంలో ఉన్నటువంటి ధనవంతం, లోకంలో ఉన్నటువంటి వారిని కాదు మనం దృష్టి ఉంచాల్సింది. వాళ్ళు ఎవరు కూడా ఇవ్వరండి. స్వార్థంతో ఇచ్చినా కూడా దానికి వడ్డీ తీసుకుంటారు. ఇచ్చినా కూడా మరొక సందర్భంలో మరొకటి మన దగ్గర ఎదురు చూస్తారు. మన దగ్గర ఏమీ ఎదురు చూడకుండా ఇచ్చే సర్వశక్తి మంతుడు మనతో ఉంటే, ప్రశస్తమైనటువంటి అపరంజిగాను, ప్రశస్తమైనటువంటి వెండిగాను, మన కొదువలు ఏమీ లేకుండా మన అక్కర్లు, అవసరతలు అన్నీ కూడా తీర్చే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. 26వ వచనం చదువుకుంటే, అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదువు. అబ్బో, ఇంకా చూడండి, పండగ ఏంటి? సర్వశక్తిని యందు నీవు ఆనందించదువు ఏంటి? గమనించండి, ఒక ఇంట్లో ఇళ్ళకి అన్నీ ఉందనుకో,
ఇంట్లో ఇళ్ళకి వంటగదులు అన్నీ ఉన్నాయి. బీరువా తెలంగాణ అన్ని చీరలు, ఆదివారం నుంచి 7 వారాలు చీరలు, 7 వారాలు నగలు మాత్రం కాదు, 7 వారాలు చీరలు, 7 వారాలు మ్యాచింగ్లు, 7 వారాలు చెప్పులు, 7 వారాలు అన్నీ. చెప్పరే, మీ గురించి చెప్తున్నా. అదేవిధంగా 7 వారాల ప్యాంట్లు, 7 వారాల షర్ట్లు, 7 వారాల టైలు, 7 వారాల బూట్లు. అబ్బో, అదే ఒకటి ఎట్లా ఉంటుంది మనకి? సంవత్సరానికి ఒక్క చీర రెండోసారి తిరిగి కట్టకున్నంతగా దేవుడు ఇస్తాడు. కొంతమందికి అనుమానం, ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచించండి, దేవుడు ఇస్తాడు. నేను అదే ఆలోచిస్తున్నాను, కానీ అతిశయం కాదు భాస్కర్, దేవుడు చేయగలడు. ఏ బీరువాలో పెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నాను. చీరలు ఇచ్చిన దేవుడు బీరువా ఇవ్వడా? బీరువా ఇచ్చిన దేవుడు పెట్టుకోవడానికి ఇల్లు ఇవ్వడా? ఇల్లు ఇచ్చిన దేవుడు వాటిని అలంకరించడా? ఇలాగ ఎప్పుడైనా ఆలోచించారు మీరు? నేను ఎప్పుడు అలాగే ఆలోచిస్తాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుందంటే ఇంట్లో అన్నీ ఉంటాయి. భర్తకి కొదువు ఉండదు, భార్యకు కొదువు ఉండదు, పిల్లలకు కొదువు ఉండదు, పిల్లల చదువులు బాగుంటాయి, పిల్లల అభివృద్ధి బాగుంటుంది, వాళ్ళ నడవడిక, ప్రవర్తన, ప్రార్థన, దేవుని వైపు మీరు తిరిగారు కాబట్టి అన్నీ మీ ఇంట్లో ఉంటాయి. అప్పుడు మీ ఇంట్లో ఏముంటుంది? ఆనందమే ఆనందమే యేసుతో జీవితం. ఒక్కరికి కూడా బొప్పాయి పండు చెక్కే పరిస్థితి రాదు. హల్లెలూయా. సంతోషమే సంతోషం. అందరూ పళ్ళు చూపిస్తూనే ఉంటారు. మీ ఇంట్లో ఆ టైంలో ఫోటో తీసి పెట్టుకుని మందిరంలో నేను తీసుకొని వచ్చి పెట్టుకుంటా. హల్లెలూయా. మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం చేద్దాం, పాట పాడతాం. చిక్కు చింత లేదు మా బతుకులో, యేసే మా హృదిలో. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, చెప్పండి, లేకుండా పోద్ది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఏం జరుగుతుంది అని అడిగినట్లయితే 27వ వచనంలో, నీవు ఆయనకు ప్రార్థనగా ఆయన నీ మనవి ఆలకించును. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. చెప్తావా? నేను ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నా మనవి ఆలకించును. నేను ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నా మనవి ఆలకించును. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడితో విడవడు నా దేవుడు. ఏం చేస్తాడంటే, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. 28వ వచనం, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. అక్కడితో విడవట్లేదండి నా దేవుడు. 30వ వచనంలో చెప్తున్నాడు, అతడు నీ చేతుల శుద్ధి వలన అనేకులు విడిపించబడినట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా దేవుడికి నీకు చేసిన కార్యం ద్వారా, నువ్వు చేసిన ప్రార్థన ద్వారా, నీవు దీవించబడిన విధము ద్వారా అనేకులకు నువ్వు సహాయం చేసి అనేకులు సమస్యల నుంచి విడిపించబడేటట్టుగా దేవుడు నీ ద్వారా అనేకులను విడిపించబడేంత అభిషేకాన్ని, విడిపించబడేంత ప్రార్థనాత్మను, విడిపించబడటకు అవసరమైన సహకారాలు అందించు అనిగా నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఇన్ని జరగాలంటే మొదటిగా సర్వశక్తుని వైపు మనం తిరగాలి. దుర్మార్గం మన ఇంట్లో నుంచి, ఒంట్లో నుంచి తోలాలి. లోకాన్ని, లోక కార్యాలని చీ అని తోసిపుచ్చాలి. దేవునికి ఇష్టం లేని వారిని, ఇష్టం లేని వాటిని విడిచిపెట్టాలి. ఆయన వైపు చూస్తే నీకు సమాధానము, నీకు మేలులు కలుగును. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఇట్టి జీవితం దేవుడు మీకు ఇదేనా మొదలు తల్ల ఉంచినట్లయితే పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు.